ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి హరతి పూర్ణేందు బింబాననం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీతలో మనం 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. 18వ అధ్యాయమే ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేశారంటే, నేను అంతకు ముందర భాగవతం చెప్పినప్పుడు వరుసగా చెప్పుకుంటూ వచ్చి 18 దగ్గర ఆగాం. మళ్ళా లలిత సహస్రం చెప్తున్నప్పుడు ఇక చెప్పలేదు. ఇప్పుడు మళ్ళా అది అయ్యింది. భగవద్గీత లేకుండా ఏవి చెప్పను, భగవద్గీత మొదలెట్టే మళ్ళీ ఇది మొదలెట్టాం. మనకి 17 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు 18 నుంచి మొదలెడదాం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఇందులో కర్మ ఫలత్యాగం గురించి భగవంతుడు చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కర్మ సంగ్రహములు అంటే కర్మాచరణం చేసే సామాగ్రి అని మనకు 3 కావాలి. అసలు ఒక పని చెయ్యాలి అంటే ముందర 3 ఉండాలి. ఏంటి? కర్త, కర్మ, క్రియ కదా. పని చేసేవాడు, చేసే పని, తర్వాత చేసే ఎలా చేస్తామో అలా 3 ఉండాలి అంటూ చెప్తున్నారు. ఇదే కాకుండా ఒక కర్మ చెయ్యాలి అంటే ప్రేరేపించే ఉంటాయి. ఒక పని చెయ్యాలి అంటే దానికి మనకి ఒక ప్రేరణ కావాలి కదా, చెయ్యాలి, ఒక ఇన్స్పిరేషన్, అవి కూడా ఉంటాయి. అదేంటంటే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయము అంటూ 3 చెప్పారు. ఇలాగా ఇవన్నీ ఉంటేనే మనం ఒక పని చేయగలం. ఏదో మనం ఇప్పుడు చెయ్యాలి, ఇలా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యామంటే దాని వెనకాతలు చాలా ఉంటాయి. మనకి పైకి తెలియదు, మనకి కూర్చున్నాను చేసాము అనుకుంటాం, మనం ఒక్కడమే చేసామని. కానీ ఇవన్నీ వెనకాతల చెయ్యాలి అని జ్ఞానం మనసుకు ఉండాలి. అవన్నీ ఉంటాయి, లేకుంటేనే చెయ్యగలము అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు తర్వాత 19 జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్చుణుతాన్యపి. ఇది ఈ జ్ఞానము కర్మ కర్తలు అనేవి 3 విధాలుగా చెప్పబడ్డాయి అంటున్నారు. అవి 3 విధాలుగా చెప్పబడ్డాయి. అంటే ఏంటి 3 విధాలుగా? మనకి ప్రతిదీ ఇక్కడ మనకి భగవద్గీతలో మనకి 17వ అధ్యాయం నుంచి అలా చెప్పుకొని వస్తుంది. సాత్వికము, రాజసము, తామసం. వీటికి కూడా జ్ఞానానికి కూడా 3 ఉంటాయా అంటే ఉంటాయి అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్పి మీరు గనక తామసంలో ఉంటే రాజసంలోకి ప్రవేశించాలి, రాజసంలో ఉంటే సాత్వికంలోకి ప్రవేశించాలి. అంటే మన ఎయిమ్ ఏంటంటే మన సాత్వికంలోకి ప్రతి దానిలోది ప్రవేశించాలి. అందుకని 3 గురించి చెప్పి మనల్ని సాత్వికంగా మారమని భగవంతుడు మనకి ఉపదేశిస్తున్నాడు, అర్జునుడికి చెప్పినట్టుగా చెప్తూ ఇక్కడ ఏంటంటే 3 లక్షణాలుగా ఉన్నాయి అని చెప్పారు. 20 సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సాత్విక జ్ఞానం అంటే ఏంటి, రాజస జ్ఞానం అంటే ఏంటి, తామస జ్ఞానం అంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జ్ఞానాల్లో 3 రకాలు ఉన్నాయా అన్నట్టుగా. ఇది మొట్టమొదట మనం మామూలుగా చెప్పుకోవాలంటే
ప్రహ్లాదుడు చేసింది సాత్విక జ్ఞానం. అంటే మీకు ప్రహ్లాదుడితో ఎగ్జాంపుల్ ఇస్తే బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఇందుగలడందు లేదని సందేహము వలదు అన్నాడు. ప్రతి వాళ్ళల్లో, ప్రతి మనిషిలో అంటే కాకుండా ప్రతి జంతువుల్లో, చివరికి వస్తువుల్లో కూడా భగవంతుణ్ణి చూడడం. భిన్నత్వంలో ఏకత్వం అంటాను చూసారా? అన్నీ ఉన్నాయి, అనేకం ఉన్నాయి, కానీ అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు, ఒకే భగవంతుడు ఉన్నాడు అని అనుకోవడం అది చాలా కష్టం అండి. మనం ఒక మాట అనుకోవడం తేలిక, కానీ దాన్ని ప్రాక్టికల్ గా చేయడం కష్టం. ప్రహ్లాదుడు నిరూపించాడు. అది సాత్విక జ్ఞానము. అంటే అన్ని ప్రాణుల్లోనూ ఒకే పరమాత్మని చూడడం. మనకి ఇది నిజమైన జ్ఞానము అంటారనమాట. ఆయన విడివిడివిగా కనపడుతున్న వాటన్నిటిలో ఒక్క భగవంతుడిని, అవ్యయమైన భగవంతుడిని చూద్దాం. ఇక రాజస జ్ఞానం అంటే ఏంటో చూద్దాం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఇప్పుడు రాజస జ్ఞానం గురించి చెప్తున్నారు. రాజస జ్ఞానం అంటే ఏంటి? ఇది భిన్నత్వాన్ని భిన్నంగానే చూడటం. అంటే మనకు అనేక ప్రాణులు, మనం చూస్తాం అనుకోండి, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఓకే, వీళ్ళలో ఉన్నాడు భగవంతుడు, కానీ వీళ్ళలో ఆత్మ ఉంది అంటాం. వీళ్ళలో కూడా ఎవరి ఆత్మలు వాళ్ళకు ఉన్నాయి, అన్ని వేరు వేరు అంటాం. ఇది మనందరం యూజువల్గా చేసే పని. మనం తామసం కంటే కొంచెం పెరిగాం, మనకు కొద్దిగా అర్థమవుతోంది కాబట్టి అందరిలో ఆత్మ అంటూ ఉంది, అందరిలో భగవంతుడు ఉన్నాడు అని అంటాం. కానీ అందరిలో ఉండే ఆత్మ ఒకటే, అందరిలో ఉండే భగవంతుడు ఒక్కటే అని నమ్మితే అది సాత్వికం. మనం ఏం చేస్తున్నాం? అన్ని విడివిడిగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అది అనమాట. తర్వాత నెక్స్ట్ తామస జ్ఞానం 22. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. మనకి తామస జ్ఞానం. ఇది తామస, ఇంట్లో జ్ఞానము అన్నారు, చివరికి తామసము అని వదిలేశాడు భగవంతుడు. అంటే ఇది అసలు జ్ఞానమే కాదు అని. ఇక్కడ ఏంటిట? శరీరమే నేను అని భావించుకోవడం. అసలు ఆత్మ అనేది ఉందని వీళ్ళు ఇంకా రియలైజ్ చేయరు. ఆత్మ ఉంది అని ఇంకా అనుకోరు అనమాట. కేవలం నేనే, ఇది నేను 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 అనుకోవడం అనమాట. ఇది అలా అంటే శరీర సుఖాలందే కేవలం ఆసక్తి ఉంటుంది. ఒక లోపల ఒక ఆత్మ ఉంటుంది, దానికి ఏదో కావాలి, దాని సంగతి చూద్దాం అని ఉండదు. ఎంతసేపు నా శరీరానికి నేను ఏం చేస్తున్నాను, దాన్ని ఎలా కంఫర్టబుల్ గా ఉంచుకుంటున్నాను అని చూడడం. కాబట్టి ఇది ఆత్మని పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో, అసలు దీన్ని మనం దీన్ని జ్ఞానము అనే దీన్ని తామసము అంటాం. ఎందుకంటే వీళ్ళకి శరీరమే అన్నిటికీ హేతువు అని పెట్టుకుంటున్నారు కాబట్టి. అంటే ఇక్కడ 3 మనం చూడాలి. మొట్టమొదటి సాత్విక జ్ఞానం ఏదైతే ఉందో అది ఆత్మ దృష్టి. రాజస జ్ఞానం ఏదైతే ఉందో అది గుణ దృష్టి. ఇక తామస జ్ఞానానికి దేహ దృష్టి ఉంటుంది. ఇలా 3 రకాలుగా ఉంటాయి అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలంటే, ఎంతసేపు శరీరానికి ఏం కావాలి అని చూసుకుంటాం, కానీ ఆత్మ ఉన్నది అని మనకి ఉనికి. ఇప్పుడు మనకు ఒక ఎరుక వచ్చింది, తెలిసింది కదా, తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మకి కూడా ఆహారం ఇవ్వాలి, ఆత్మను కూడా పట్టించుకోవాలి. పట్టించుకుంటేనే అది ఇంకా వృద్ధి చెందుతుంది, మనకి ఒక మార్గం చూపిస్తుంది, అదొక వెలుగై మనకి మార్గం చూపిస్తుంది. మళ్ళీ మనకి వచ్చే జన్మలో కూడా మంచి జన్మ రావాలి కదా. పోయినసారి చెప్పుకున్నాం క్వశ్చన్ పేపర్ అని. ఆ క్వశ్చన్ పేపర్ సరిగా ఆన్సర్ చేయాలంటే మనకి లైట్ ఉండాలి, ఆ లైటే ఆత్మ. అందుకని ఆత్మను కూడా పట్టించుకోవాలి అని చెప్పడం, ఆత్మ దృష్టి ఉండాలి అని భగవంతుడు మనకి ఇందులో చెప్తున్నారు. నేను రెండోది పెడుతున్నానమ్మా. అలాగే నాకు పేరు ఎవరో తెలియదు, కొండ అనేదో వస్తున్నారు, కొంచెం ఆఫ్ చేసుకోరా మైక్. రెండోది లింక్ పెట్టానమ్మా నేను, భగవద్గీత ప్రియుల్లోను తర్వాత రామకథామృతంలో కూడా రెండవ లింక్ పెట్టాను. ఇక్కడ బంద్ అయిపోయింది కాబట్టి ఈ గ్రూప్ లో యాక్సెప్ట్ అవ్వదు. ఇక ఎవరైనా వస్తే రెండో గ్రూప్ లో రమ్మని చెప్పండి, ఆల్రెడీ వచ్చారు.
సార్ మైక్ ఆఫ్ చేసుకోరా? కొండ అని ఎవరో ఉన్నారు, మైక్ ఆఫ్ చేసుకోరా ప్లీజ్. నేనే ఆఫ్ చేస్తాను. ఒకసారి శ్రీరామాయణం. శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీరామచంద్రనే నమః. నాతో పాటు మీరు కూడా శ్లోకాలు చదవండి అమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాష్టకం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సీతారామచంద్రమూర్తికి జై. ఇది ఇంకా 4 అవగానే నేను తీసుకోవడం మానేస్తాను, లేకపోతే నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. మా వారు ఊర్లో లేరండి, దాంతో ఏంటంటే ఆయనంటే చూస్తూ ఉంటారు, ఇక్కడ నేను 2 చూస్తాల్సి వస్తుంది. మనము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యం గురించి చెప్పుకున్నాం. ఆ బాల్యంలో రాముడి ఆటలు పాటలు, తర్వాత ఆయన నడుస్తూ చిన్ని చిన్ని బుడిబుడి అడుగులు వేయడం, చిన్ని చిన్ని మాటలు, ఇవన్నీ చక్కగా లాస్ట్ టైం తెలుసుకున్నాం మనం. సోదరులతో ఎంత చక్కగా ఆయన ఆడేవాడు అనేది అది వాల్మీకి కూడా చాలా చక్కగా వివరిస్తారు. అంటే పిల్లల గుణగణాలు చిన్నప్పటి నుంచి తెలిసిపోతూ ఉంటాయండి, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి ఎలా ఉండరు. ముందర పిల్లలు తన సోదరులతో అలా ఉన్నాడు, తర్వాత ప్రజలు కూడా తన బిడ్డలు తన సోదరులు అనుకుని వాళ్ళతో కూడా అలాగే ఉన్నాడు. ఆ ఆడేటప్పుడు ఒక పద్యం ఉంటుందండి, ఎంత చక్కటి శ్లోకం రాశారంటే అయినా వాల్మీకి. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరోజు ఉన్నట్టుండి రాముడు తర్వాత భరతుడు ఇద్దరు పరిగెత్తుకుని కౌసల్య దగ్గరికి వచ్చారు. వచ్చి కౌసల్య ఆ అమ్మ లోపల అంతఃపురంలో ఉంది, వెళ్ళి రాముడు చాలా సంతోషంగా వచ్చాట, భరతుడు కొద్దిగా విచారంగా ఉన్నట్టు. అయితే ఏంటి నాన్న వచ్చారు, ఆడుకున్నారా బాగా అని తల్లి అడిగితే రాముడు వెంటనే సమాధానం చెప్పాడు. ఏంటంటే, అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు బాగా ఆడుకున్నాం మేము అంటే. చాలా పోన్లేనని చక్కగా ఆడుకుని వచ్చారు అంటే. భరతుడు మాత్రం చాలా దిగులుగా ఉన్నాడు. నాన్న ఎందుకు దిగులుగా ఉన్నావు అంటే, అన్న చేసినది నాకు ఈరోజు నచ్చలేదమ్మా, అందుకని నీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఏం చేశాడు నాన్న అంటే, నన్ను గెలిపించడానికి తాను ఓడిపోయాడు అని చెప్పాడు. రాముని గుణం చూడండి, అంటే తమ్ముడికి చిరునవ్వు తెప్పించడానికి, తమ్ముడిని హాయిగా ఉంచడానికి అన్నిట్లో తానే గెలుస్తున్నాడు, అందుకని తను కావలసి ఓడిపోయాడు. అది ఎంత మంచి గుణం అండి అసలు. అలాంటి గుణాలు పిల్లల్లో, అంత చిన్నపిల్లల్లో ఉంటాయా అంటే అది రాముల్లో ఉన్నాయి.
ఇక్కడ మనం రాముణ్ణి భగవంతుడిగా కాదు, ఒక మానవుడిగా, ఒక చిన్న పిల్లాడిగా చూసుకున్నాం. అంటే ఎంత ఇదిగా చిన్నప్పటి నుంచి తన తమ్ముళ్ళు కూడా హాయిగా సంతోషంగా ఉండాలి, వాళ్ళ గెలుపులో తన గెలుపుని చూసుకున్నాడు ఆయన. తను ఓడిపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం గెలవాలి. అది ఒక చాలా అద్భుతమైన లక్షణం. తర్వాత ఏమైందంటే ఆయన పెద్ద అయిన తర్వాత కూడా ప్రజల కోసం, ప్రజలు హాయిగా ఉండాలి, వాళ్ళు నవ్వాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని వాళ్ళ సంతోషం కోసం ఆ సంతోషాలని త్యాగం చేశాడు. అందుకని ఆ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉందో చూసారా, చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతూ వచ్చింది. అది చిన్నప్పుడే బయటపడుతుంది అనమాట. ఇంకా లక్ష్మణుడి సంగతి చెప్పాను. లక్ష్మణుడికి ఇంకా రాముడే సర్వస్వం. ఆయన పక్కనే ఉండేవాడు ప్రతి దానికంటే. కౌసల్య దగ్గరే ఉండే లక్ష్మణుడు పెరిగాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసే భోజనం చేసేవారు. అంటే లక్ష్మణుడు తినకపోతే రాముడు తినడం లేదు, ఈయన పక్కన ఉంటేనే. తర్వాత పడుకునేటప్పుడు కూడా లక్ష్మణుడు పక్కనే ఉండాలట రాముడికి, లేకపోతే పడుకునేవాడు కాదు. అంటే బహిప్రాణం అయిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి, అంటే రెండు శరీరాలు ఒకటే ఆత్మ కింద, ఆ విధంగా వాళ్ళు ఉండేవారు. ఇలాగా ఒక సోదర ప్రేమని చిన్నప్పటి నుంచి చాటుతూ ఉన్నాడు. అప్పుడప్పుడుట కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. అంటే మరి బుడి అడుగుల నుంచి కాస్త పెద్దవాళ్ళై తండ్రితో వెళ్ళడం, కాస్త ఒక 9-8 ఏళ్ళు ఈ లోపల వాళ్ళందరికీ ఒడుగు చేసేసాడు దశరథుడు. చేసి విద్యాభ్యాసానికి వశిష్ఠుడి దగ్గరికి పంపించాడు. వశిష్ఠ మహర్షి ఆయన కొన్ని తరాల నుంచి ఈ రఘువంశంలో ఉన్నాడు. ఉండి ముఖ్య పురోహితుడుగా ఉండి వాళ్ళందరికీ రాజులకు సలహా ఇస్తూ వచ్చాడు. రాముడు వస్తాడు, శ్రీమన్నారాయణుడు వస్తాడు, ఋషులందరికీ తెలుసండి. వాళ్ళు దర్శనం చేసేశారు. రామనామాన్ని, రాముడిని కూడా దర్శనం చేసి ఉన్నారు. రాముడు వస్తాడు, ఉదయిస్తాడని మనకి తెలుస్తుంది. ఎంతమంది ఋషి పత్నులు అలా చూస్తున్నారు రాముడి కోసం, ఎదురు చూసిన వాళ్ళు. అంటే రాముడు వస్తాడని ముందరే తెలుసు వాళ్ళందరికీ, శబరితో సహా ఎదురు చూస్తున్నారు రాముడి కోసం. అలా చూస్తుంటే రాముడు ఆ విధంగా ఆ వశిష్ఠుడు వస్తే, వశిష్ఠుడికి అంటే ఈ రాముడికి మొట్టమొదటి గురువు. ఎంత సంతోషం వేసిందంటే, ఆయన చెయ్యి పట్టుకుని వశిష్ఠుడు, శ్రీమన్నారాయణుడు రాముడిగా జన్మించాడు ఆ విషయం వశిష్ఠుడికి తెలుసు. ఆయనకి ఒళ్ళంతా ఎంత పులకింతలు వస్తాయండి. ఆయన చెయ్యి పట్టించుకుని వశిష్ఠుడు ఓం నమః శివాయ సిద్ధం నమః దిద్దించాడంటే ఓం నమః శివాయ అనే నామం రాముడితో ముందర దిద్దించి అక్షరాభ్యాసం చేయించాడు. ఎంత అదృష్టం అండి. నారాయణుడితో అసలు మొత్తం జ్ఞానానికి ఆయన మూల పురుషుడు కదా, ఆయనతో దిద్దించాడు. అంటే అలాంటి భావనలు వశిష్ఠుడికి కలుగుతున్నాయి. రాముడికి ఏం తెలియదు. అంటే రాముడు మానవుడిగా ఉన్నాడు. దశరథుడికి అంతకంటే తెలియదు. దశరథుడు కేవలం ఆయన పుత్రుడిగా చూసుకుంటున్నాడు, కానీ ఋషి కలగ. ఇప్పుడే మనం చదువుకున్నాం భగవద్గీతలో 3 రకాల జ్ఞానాలు అని. ఇక్కడ మిగతా అందరికీ కలిగే జ్ఞానం ఏంటి? బయట వాళ్ళందరికీ, ఇప్పుడు చుట్టూ ప్రజలు ఉన్నారు, రాణులు ఉన్నారు, అంతఃపుర వాళ్ళందరికీ రాముడు ఒక చిన్న బాలుడు, అలాగ అంతే కదా. ఇది సాత్వికం కాదు. ఇది ఏంటంటే తామస, అంటే ఏం తెలియకపోవడం, జస్ట్ అంత రాముడిని మామూలుగా అలా చూడడం. అంటే నేను ఇలా అన్వయిస్తున్నాను భగవద్గీత. ఇక రాజసం అంటే ఏంటంటే నా దగ్గరగా ఉన్నాడు, నావాడు. ఇది దశరథుడు అలా చూసుకుంటున్నాడు, ఓహో నావాడు, నా కొడుకు అన్నట్టుగా చూసుకుంటున్నాడు. అంటే ఇంకా కొంచెం దగ్గర అయ్యాడు. కానీ ఆయన వశిష్ఠ మహర్షి సాత్వికంగా చూస్తున్నాడు. ఆయన భగవంతుడు అని ఆయనకు తెలుసు. భగవంతుడు వచ్చి కూర్చున్నాడు నా దగ్గర, భగవంతుడు నేర్చుకుంటున్నాడు. ఇలా నేర్చుకుంటుంటే అక్కడ పరమేశ్వరుడు పులకించిపోయి ఉంటాడండి. ఎందుకంటే తన ఎవరినైతే నామం జపిస్తున్నాడో, ఎవరిని తన ఆరాధ్య దైవంగా చూసుకుంటున్నాడో పరమేశ్వరుడు, ఎవరి గురించి అయితే పార్వతికి చెప్పి శ్రీరామ రామేతి చెప్పి చదువు అని చెప్తున్నాడో, అలాంటి శ్రీరామచంద్రుడు ఓం నమః శివాయ అంటూ తన పేరు రాసి అక్షరాలు మొదలెడుతున్నాడంటే ఆయన ఎంత పరవశించిపోయి ఉంటాడు. ఇది అవత నేను ఎక్కడో చదివాను. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఎవరో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, చతుర్ముఖ బ్రహ్మగారు. అందరూ అలా ఒకవైపు చూస్తే శివుడు ఆ విధంగా రామనామం చేస్తున్నాడు, అందరూ ఇలాగ ప్రతి వాళ్ళు రామనామం అలా తరించిపోతున్నారు కదా, మరి నీ సంగతి ఏంటి, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే అప్పుడు బ్రహ్మ ఇచ్చిన సమాధానం, చూడండి, బ్రహ్మ ఉంది కదా, నేను మీకు అందరికీ అర్థం అవ్వాలని రాశాను. నా పేరులోనే రాముడు ఉన్నాడు, నేను ఎందుకు చదవాలి, నా పేరులో ఉన్నాడు, రాముడిని ఉంచేసుకున్నాను నా దగ్గర, నా పేరులో కలిపేసుకున్నాను అన్నట్టు బ్రహ్మ. ఎలా సాధ్యమైంది అంటే చూడండి,
బా కింద రావత్తు ఉంది, రా కదా, బా కింద రావత్తు అంటారు దీన్ని ఇలా ఇస్తే కదా, బ్రా. హాకి మావత్తు అంటే మా, అంటే ఇక్కడ రా ఇక్కడ మా, అంటే బ్రహ్మలో రామ ఉన్నాడు. బ్రహ్మ ఏం చేశాడు, రాముని తన పేరులో పెట్టేసుకున్నాడు. అంటే చూడండి ఎంత ఇదిగా ఉందంటే అందరూ ఇలా రామ భక్తుల రామ నామంతో తరించిపోతున్నారు అని. అలా మన ఇంగ్లీష్ లో చూస్తే కూడా అలాగే ఉంటుంది చూడండి. బ్రహ్మ బిఆర్ఏహెచ్ఎల్ కదా, బ్రహ్మలో రామ ఉంది, అవునా కదా, మీకు కనపడుతుందా అందరికి, రామ, బ్రహ్మలో రామ కూడా ఉంది, అవునా. అలాగా బ్రహ్మ అంత భక్తుడు ఆ రాముణ్ణి తన పేరులో కల్పిస్తున్నాడు. రామ నామంలో అన్న గొప్పతనం త్రిమూర్తుల కంటే ఇప్పుడు బ్రహ్మకి, తర్వాత శివుడికి, మిగతా దేవతలందరికీ తెలుసు. మరి మనము ఆ నామాన్ని, మనకి ఇంత అలవాటైన నామం, ఇంట్లో మనకి ఇంత ఇదైన నామం అని దాన్ని మనం పట్టించుకోవట్లేదు. అంటే అలవాటైపోయి దానిలో మహిమ చెప్పినా మనం గ్రహించని స్థితికి వచ్చాం. అందుకని ఆ రామనామాన్ని మనం వ్యాప్తి చేయాలి, అందరికీ నేర్పించాలి, పిల్లలతో చెప్పించాలి, మనవాళ్ళతో చెప్పించాలి. ఆ రామనామం ఉన్న గొప్పతనం ఏంటో పోయినసారి ఇంత డీటెయిల్డ్గా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళా ఇంకొకసారి ఈ విధంగా బ్రహ్మ కూడా గ్రహించాడు అని చెప్పుకుంటున్నాం. తర్వాత ఈ పిల్లలందరూ ఇలా పెరిగి ఇలా ఈయన దగ్గరికి వెళితే ఈయనకి సంతోషం, దశరథుడికి తన 4 పిల్లలు వెళ్ళి విద్యాభ్యాసం గురుకులానికి వెళ్ళి చేస్తున్నారు. గురుకులం వాళ్ళ దేశంలోనే ఉంది, దగ్గరే ఉంది, వాళ్ళ రాజధానిలోనే. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు విద్యాభ్యాసం చేయాలి, అది ఒక పద్ధతి. క్షత్రియ పుత్రులందరూ అలా చేస్తూ ఉంటే ఎలా ఉన్నట్టు ఆయన అసలు మధ్య మధ్యలో 4 పిల్లలతో కూర్చుని ఉంటే దశరథుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ఈ 4తో కూర్చున్న బ్రహ్మలాగా అందరికీ కనిపిస్తున్నాడు. ఒక బ్రహ్మదేవుడు ఈ 4 దేవతలతో కూర్చుంటే ఎలా వెలిగిపోతాడో దశరథుడు తన 4 పుత్రులతో కూర్చుంటే ఆ విధంగా ఉన్నట్ట. ఇంకా ఇంకా శ్రీరామచంద్రుడి గురించి ఇంకా 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 చెప్తూనే ఉంటారు వాల్మీకి. అంటే ఏంటి, ఆ గుణగణాలు, రామనామం, రామ కథ అనేది మనం ప్రతి చోట చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మనతో అనిపించడానికి, చదివించడానికి. ఒకటి మొట్టమొదటిది రాముడు మితభాషి, ఎక్కువ అవసరం ఉంటేనే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు, చాలా మాట్లాడతాడు, దానికి చాలా వెయిట్ ఉంటుంది. తర్వాత పూర్వభాషి, అంటే ఎవరైనా కనిపిస్తే ముందర ఆయనే పలకరిస్తారు. మనకు ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది, వాళ్ళకి నేను గుర్తున్నానో లేదో, ముందరే నేను హలో హాయ్ అంటే బాగుండదేమో అని ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను. ఆయన అలా చూడడు, ముందర ఆయనే వెళ్ళి ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ ఇంట్లో సంగతులన్నీ అడిగిస్తూ ఉంటాడు. వాళ్ళకి అందరికీ, ప్రజలందరికీ ఎంత సంతోషం ఇస్తుంది. నేను ఒక సామాన్య ప్రజల్లో మేమందరం ఉన్నాము, కానీ రాముడికి మా ఇంట్లో విశేషాలన్నీ గుర్తు పెట్టుకుని చెప్తున్నాడు, ఎంత సంతోషం అది. తర్వాత వాళ్ళకి సుఖాలు వస్తే తనకి సంతోషం, వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి పండగలు, వాళ్ళు ఏమైనా కష్టం, ఎక్కడైనా కొంచెం చిన్న కష్టం వస్తే తను ఎక్కువ బాధపడిపోయేవాడు. అయ్యో ఎలా ఉన్నారో 10 సార్లు వెళ్ళి వాళ్ళని అడిగేవాడు, ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతూ ఉండేవాట. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ప్రజల మీద కూడా అంతే ప్రేమ. వాళ్ళు ఎవరైనా తనకి ఒక సాయం చేస్తే ప్రజలు దాన్ని 10 సార్లు చెప్తూ ఉండేవాట. అదిగో వాళ్ళు పాపం ఆ సాయం చేశారు అని వాళ్ళు మళ్ళా కనిపించినప్పుడు నువ్వు నాకు ఆ సాయం చేసావు నాకు గుర్తుంది, అలాగనమాట. ఇంక జీవితంలో మర్చిపోడు. అలాగే వాళ్ళు ఎవరైనా తనకు అపకారం చేసినట్టు అలా అనిపిస్తే దాన్ని వెంటనే మర్చిపోయేవాట. అంటే వాళ్ళ వల్ల తనకి ఏదన్నా ఒక దెబ్బ తగిలినా లేకపోతే ఎక్కడైనా మనసుకు కష్టం వేసినా అది అక్కడికి మర్చిపోవడం, ఇంకా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనేది లేదు, అంత ఇదిగా. అంటే ఆయన క్యారెక్టర్. ఇక పితృభక్తి మాతృభక్తి ఆయనకి చాలా విపరీతం. మరి తండ్రి కోసమేగా అన్ని చేశాడు, తండ్రి మాట కోసం. ఆయన ఏం చెప్తే అది, ఇలా చెయ్యి అంటే అది, ఇది ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషమే, రాజ్యం ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషం, అల్లా అనమాట ముందరి నుంచి ఆ విధంగా. చెప్పమ్మా ఏంటి రామా? తర్వాత దూరదృష్టి, ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంకా ముందరకి అందరికంటే ఒక 4-5 స్టెప్స్ ముందర ఆలోచించడం, ఆయన ప్రతిభ, ఆయన తర్వాత ఆయనకున్న తేజం, ప్రతిదీ. అందుకని ప్రజలందరూ ఆయన ఇష్టపడడం మొదలెట్టారు. అంటే ఇంకా గట్టిగా ఆయన 10-12 ఏళ్ళు కూడా రాలేదు, అందరూ అప్పుడే ఆయన భావి రాజుగా ఊహించుకోవడం మొదలెట్టారు. అబ్బా చిన్నప్పుడే ఇంత బాగున్నాడు, ఈయన రాజు అయితే ఎంత బాగుంటుందో, మనం ఎంత సుఖంగా ఉంటామో అన్నట్టు ఆయన చూస్తున్నారన్నమాట. ఆ విధంగా ఆయన మొత్తం ఆయన మారుతున్నాడు. ఇక రాముడి చదువు, వేదాంగాలు, తర్వాత పురాణ ఇతిహాసాలు అన్నీ నేర్పిస్తున్నాడు వశిష్ఠుడు.
వాళ్ళని చూస్తూ ఉండడం, మురిసిపోతూ ఉండడం. విష్ణుమూర్తికి నేను నా ఎదురుకుండా వచ్చి కూర్చున్నాడు, ఆయనకి నేను చెప్తున్నాను అనుకుంటున్నాడు, అనుకుంటూ ఉండడం చెప్తూ ఉన్నాడు. పిల్లలు ఇట్టే గ్రహిస్తున్నారు, గ్రహించి అన్ని నేర్చుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడాలి. ఇదే కృష్ణుడు భాగవతంలో ఏం చేశాడు మనం చదువుకున్నాం. ఆయన గట్టిగా 2 నెలలు కూడా లేడు, ఉండి మొత్తం అన్ని నేర్చేసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక దేవుడిగానే ఉన్నాడు, దేవుడిగా తనకు తెలుసు. ఇక్కడ రాముడికి అలా కాదు, తన మానవుడిగానే ఉన్నాడు. అందుకని మానవుడిలాగా నేర్చుకుంటున్నాడు, కానీ మనకంటే చాలా తొందర, ఏకసంధాగ్రహి అనమాట. అన్ని నేర్చుకోవడం. ఆ తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ధనుర్వేదం మొదలెట్టాడు. అంటే విలువిద్యలు. విలువిద్య ఒక్కటే కాదండి, అందులో రకరకాలు ఉంటాయి. ఏంటంటే కత్తితో యుద్ధం చేయడం, తర్వాత శూలము, బరిక, ఇలాంటివన్నీ అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రతిదీ ఆయన అస్త్రశస్త్రాలన్నీ నేర్పించాడు. కత్తి, డాలు, శూలం, తర్వాత అదేంటి యుద్ధంలో వేసిన వ్యూహాలు, ఎలాంటి వ్యూహాలు వేస్తారు రాజులు కదా మరి. తర్వాత అస్త్రాలు, ప్రయోగాలు. ప్రయోగిస్తే సరిపోదు, మనకు తెలుసు అశ్వత్థామది ఏమైందో, ఉపసంహారాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత రాజనీతి కదా, రాజులు వాళ్ళ నీతులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాగా అవతల వాళ్ళు ఏం వేస్తున్నారు ఊహించుకోవాలి, వాళ్ళు ఎందుకు మనతో వచ్చి మాట్లాడుతున్నారు అంటూ అలా చూడటం. పక్క రాజ్యాలతో ఎలా సంధి చేసుకోవాలి, దండనీతి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎలా దండించాలి. తర్వాత ఇంకా దూరాలోచనలు చేస్తూ రాజ్యాన్ని విస్తరించుకోవడం ఇలాగా. తర్వాత దౌత్యం అంటారు. అంటే ఏంటంటే రాయభారాలు ఉంటాయి. చక్కగా వాళ్ళకి ఎవరైనా మనకి బాగా ఏదైనా యుద్ధం మాన్పించడానికి రాయభారం, అంటే రక్తపాతం కదా చేయకుండా పొత్తు కుదుర్చుకోవడం అంటారు, అలాంటిది. ఇలాగ ప్రతిదీ నేర్పించారు ఆయన. ఏవైతే కావాలో ఒక క్షత్రియ యువకుడికి అవన్నీ నేర్పించారు. అన్ని చక్కగా అన్నదమ్ములు 4 నేర్చుకుంటున్నారు. తర్వాత ఇవి కాకుండా కళలు అంటే రాయడం, కవిత్వం, ఇంకా అలాంటివన్నీ, గానము, చిత్రకళ, ఇలాంటివి. అంటే మనకి రాముడు ఎక్కడైనా పాటలు పాడాడా అంటే లేదు, ఆయన ఎక్కువ మాటలే మాట్లాడు. కానీ ప్రతిదీ నేర్చుకుని ఉండాలి. అంటే ఎందుకు నేర్చుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరైనా పాడితే అప్రిషియేట్ చేయగలగాలి కదండి, మెచ్చుకోగలిగి ఉండాలి, అర్థం అవ్వాలి. నాకు రాదు పాట అనేస్తే అలా సరిపోదు. ఒకళ్ళు ఎవరో చక్కటి మంచి పెయింటింగ్ వేశారు, చాలా అసలు ఆ కలర్ రావడం ఎంత కష్టమో తెలుసా. ఎందుకంటే మనకి కొంచెం ఆకళింపు ఉండాలి, తెలియాలి కదా. అలాగే ఒకళ్ళు ఎవరో చక్కటి ఇప్పుడు ఇంకేదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు, అది కూడా విని మనకి అర్థం అవ్వాలి. ఓ ఈ రాగం అసలు ఆ రాగంలో ఒక స్వరం వాయించారండి, ఎంత బాగుందో అని. అలా తెలియాలంటే మనకి దాని గురించి మినిమం కొంచెం తెలియాలి. కాబట్టి ఇలా ప్రతి విషయం నేర్చుకున్నట్టు ఆయన నేర్చుకుని ఇక మంచి వాక్యాలు ఆకళింపు చేసుకోవడం. ఇప్పుడు ఏం చేశారు, ధర్మరాజు గురించి కూడా మనకు తెలుసు. ధర్మరాజు ఏం చేశాడు, సత్యాన్నే పలుకోవలెను వాళ్ళ గురువు గారు చెప్పారు, ద్రోణాచార్యుడు. అందరు శిష్యులు మర్నాడకు చెప్పేశారు ఆ మాటని, సత్యాన్ని పలకవలెను. ధర్మరాజు మాత్రం చెప్పలేదు. 4 రోజులు పట్టింది ఆయనకి, రోజు దెబ్బలు తిన్నాడు. 4వ రోజు చెప్తే అప్పుడు ద్రోణాచార్యుడు తిట్టాడు. ఎందుకు ఒక్క సెంటెన్స్ చెప్పడానికి 4 రోజుల? చూడు, కౌరవులు 100 మంది చెప్పేశారు, నువ్వు చెప్పలేదు అని. ఇప్పుడు ధర్మరాజు ఏమన్నాడు, గురువుగారు వాక్యం చెప్పడం కాదు, మరి నేను జీవితంలో దాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా, అది చాలా కష్టమైపోయింది పలకడం, అసత్యం చెప్పకుండా ఉండడం అనేది. అది ఇప్పుడు నాకు మొత్తం నేను అనుభవంలోకి తెచ్చుకున్నాను, ఇంకెప్పుడు నేను జీవితంలో అసత్యం ఆడను అని ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. చివరికి కూడా అశ్వత్థామ హతః అని వీళ్ళందరూ చెప్తుంటే ఒక్క ధర్మరాజు చెప్తేనే నేను నమ్ముతాను అన్నాడు. అంటే శిష్యుడు అలా నేర్చుకున్నాడు, ఊరికి వినడం కాదు. మనం అనేక నీతి వాక్యాలు నేర్చుకున్నాం, కానీ నిజంగా మనం అన్ని ప్రాక్టికల్ అనుభవంలో పెట్టుకుంటున్నామా? ఇది మనకి రామాయణం నేర్పుతుందండి. ధర్మాలు, ఇవన్నీ ధర్మాలు, అందుకే ధర్మశాస్త్రం. అలాగే రాముడు అలాగే అసత్యం ఆడకూడదు, ఎప్పుడు అన్న మాటని నెరవేర్చుకోవాలి, తండ్రి మాట జవదాటకూడదు, తల్లికి గౌరవం ఇవ్వాలి. ఇలాంటి మాటలు గురువు గారు చెప్తే అది వినడం రాయడం కాదండి, అవి ఆకలింపు చేసుకున్నాడు, వంట పట్టించేసుకున్నాడు. ప్రజల్ని ఇలా చూసుకోవాలి అనేది ఆయనకి చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడైనా వాళ్ళ నాన్నగా చెప్పాను కదా, వేటకు వెళ్ళేవారు, వెళ్ళి క్రూర మృగాలు ఎవరన్నా ఇంటి పొలాల్లోకి జొరబడుతూ ఉంటే ఆయన వెళ్ళి వాటిని చంపి వస్తుండేవారు. రాముడు కాస్త పెద్ద అయిన తర్వాత ఆయన గుర్రం మీద వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. ఆయన గుర్రాలు చాలా ఇష్టంట, గుర్రం నడపడం, ఏనుగుల మీద వెళ్ళడం. వెళుతూ ఉంటే లక్ష్మణుడు గుర్రం మీద వచ్చేవాడు కదా, పక్కన పరిగెడుతూ ఉండేవాట పక్కన. అదెందుకు, నువ్వు పక్కన ఇంకో దానిలో రావచ్చు కదా అంటే, నేను అన్నయ్యకి అంగరక్షకుడిని, అన్నయ్య పక్కనే ఉంటాను. అందుకని లక్ష్మణుడు రాముడు ఎప్పుడు కలిసే ఉంటారండి. రామా అని పిలిస్తే లక్ష్మణుడు పక్కనే ఉంటాడు, వాళ్ళిద్దరూ విడిగా ఉండరు. అది ఒక మంత్రశాస్త్రం, మీకు అది ఈరోజు వస్తుంది చెప్తాను. అలా ఇద్దరు రాముడు లక్ష్మణుడు కలిసే ఉంటారు.
ఆ విధంగా అంతలాగా ఉండేవారు. ఇలాగా అన్నీ నేర్చేసుకున్నాడు రాముడు. అంటే ఒక ప్రీ టీనేజ్ అంటాను చూసారా, ఒక 12 ఏళ్ళు అలా వస్తున్నాయి. అన్నీ మొత్తం అన్నీ నేర్చేసుకున్నారు వాడు. నేర్చేసుకున్న తర్వాత ఒకరోజు అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రాముడు. మిగతా వాళ్ళందరూ మామూలుగా పిల్లలందరూ ఇవన్నీ విద్యలు నేర్చుకున్నారు, వాటిని అనుభవంలోకి పెట్టుకున్నారు. కానీ రాముడికి వాటి గురించిన ఆలోచన ఇంకా ఇంకా వాటి గురించి డీప్గా వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ఒకరోజు ఆయనకి ఏవేవో సందేహాలు మనస్సులో అనిపించి వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళి రాత్రిపూట తలుపు కొట్టాట. వశిష్ఠుడు లోపల ఉన్నాడు. లోపలుంటే అప్పుడు వశిష్ఠుడు అడిగాడు, ఎవరు తలుపు కొడుతున్నారు అని అడిగాడు. అడిగితే బయట నుంచి రాముడు నేను అన్నట్టు. ఎవరు తలుపు కొడుతున్నారు అని వశిష్ఠుడు అడిగితే రాముడు నేను అన్నట్టు. వెంటనే లోపల నుంచి వశిష్ఠుడు నేను అంటే అన్నాడు. అంటే నేనంటే ఎవరు, నేను అని చెప్పకూడదు, పేరు చెప్పాలి కదా అని. అంటే వెంటనే రాముడు అన్నట్ట, నేను అంటే ఎవరు అనేది తెలుసుకోవడానికే నేను వచ్చాను గురువు గారు అన్నట్టు. అంటే నేను అంటే ఏంటి ఎవరు అనేది తెలుసుకోవడానికి కోసం నేను వచ్చాను అని చెప్పాడు. అది చూడండి, అంటే నేను 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 అంటాం కదా మనం అహం అని, దానికి ఏంటిది అన్నకు ఇంకా దాని గురించి కావాలి అని. వెంటనే వశిష్ఠుడు లోపలికి రాముడిని పిలిచి అప్పుడు ఆయనకి ఆయన అడిగిన వాటికి సందేహాలకి అంటే వేదాంత పరంగా అన్ని సందేహాలు తీర్చాడు. దీన్నే యోగ వాసిష్ఠ్యం అంటారు. యోగ వాసిష్ఠ్యం ఇది కూడా వాల్మీకి మహర్షి దాన్ని సపరేట్గా అంటే రామాయణంలో ఇంక్లూడ్ చేయలేదు. ఆయన సపరేట్గా దీని గురించి 29,000 శ్లోకాలతో ఒక గ్రంథం రాశారు. యోగ వాసిష్ఠ్యం అంటారు. దీన్ని 6 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. ఇది శ్రీరాముడు జీవితం గురించి ఆ చిన్నతనంలోనే ఆలోచించి వశిష్ఠుడిని అడిగితే అప్పుడు చెప్పింది ఇదంతా. తర్వాత ఇందులో అద్వైతాన్ని గురించి చాలా, అద్వైతం అంటే భగవంతుడు, ఒక జీవుడు, పరమాత్ముడు, దాని గురించిన అన్నీ చెప్పాడు. తర్వాత మన వ్యక్తిత్వం మనం గనక బాగా దాన్ని మంచిగా పెంపొందించుకుంటే దాని ద్వారా మోక్షాన్ని ఎలా పొందొచ్చు అనేది వశిష్ఠుడు చెప్తాడు. స్వయం కృషి చేయాలి, తర్వాత సృష్టి రహస్యాలు, ఇలాంటివి కథల రూపంలో అనేకం చెప్పబడ్డాయి ఇందులో. తర్వాత దానం ఎలా చేయాలి అని అవన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్తారంటే ఒక ఆత్మ సాక్షాత్కారం అంటే అసలు ఆత్మను ఎలా తెలుసుకోవాలి, కొంచెం ఇప్పుడు మళ్ళా భగవద్గీతలోకి వెళ్తాం. ఆత్మ సాక్షాత్కారం ఎలా తెలుస్తుంది, ధ్యానము అనేది ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పించాడు. ఇప్పుడు ఒక సంపూర్ణ వ్యక్తిగా అయిన రూపొందింది. అంటే ఒక గురువు చేతిలో శిష్యుడు ఎలా మలచబడుతున్నాడు. మొట్టమొదటి రాముడికి 3 గురువులు జీవితంలో వస్తారు. ముఖ్యంగా మొట్టమొదటి వాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు రాముడిని ఎలాగ మౌల్డ్ చేస్తున్నాడు. ఎక్కడ అసలు చూడండి, ఎలిమెంటరీ టీచర్ అనేవాళ్ళు మనకి మన జీవితాన్ని మౌల్డ్ చేస్తారు. మీకు అందరికీ ఒకసారి మీరు వెనక్కి తిరిగి మీ స్కూల్ విషయాలు, కాలేజ్ విషయాలు ఆలోచించుకుంటే మిగతా కాలేజీ టీచర్ల పేర్లు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ స్కూల్లో మొట్టమొదటి మీ చేత ఆల్ది తెచ్చిన టీచర్ని మీరు ఎప్పటికీ మర్చిపోరు, జీవితంలో గుర్తుంచుకుంటారు. తర్వాత మీకు ఫస్ట్ ఎవరెవరిని నేర్పించారు, ఎలా జీవితం అంతా అక్కడ మౌల్డ్ అయిపోతుందండి. అక్కడ మనకి చాలా గట్టి టీచర్స్ రావాలి. నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా చేత ఆల్ది దించి శతకాలు అవన్నీ నేర్పించారు ఒక మహానుభావుడు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలాగా మన చేత ఎక్కాలి, ఇప్పుడు ఎక్కాలంటే తెలియదు, మనకి చిన్నప్పుడు మనం ఎక్కాలి చదువుకున్నాం. తర్వాత కలిపి రాత రాయాలి, కర్సివ్ రైటింగ్, ఇలాంటివన్నీ మనకు చేయి పట్టి దిద్దిస్తారు. వాళ్ళందరినీ ఎలా మర్చిపోతామండి, మన జీవితం అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో గట్టిగా మనకి ఏదైనా అడిగారు అనుకోండి, 5 4 ఎంత అంటే మనం వీళ్ళలాగా మన క్యాలిక్యులేటర్ చూసుకోక్కర్లేదు, మనకి నోట్లో మనకి ఎలా తిరిగిపోతుంది. ఎందుకు అన్నిసార్లు మనతో ఎక్కాలి అప్పచెప్పించుకున్నారు. ఇలాగా ఆ ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి అంత గట్టిగా ఒక పిల్లాన్ని మోల్డ్ చేయగలరు. ఆ విధంగా కథల ద్వారా, తర్వాత ఆయన చెప్పిన అనేక కొత్త వాటి ద్వారా రాముడు అక్కడ మొట్టమొదట ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వం అక్కడ మొట్టమొదట ఆయనది ఒక మౌల్డ్ చేయబడింది వశిష్ఠుడితో. అక్కడ చేయబడి అక్కడి నుంచి అందుకుంటుంది అనమాట. అక్కడ తర్వాత మళ్ళీ మిగతా గురువులు మనం చెప్పుకుంటాం. ఈ విధంగా చెప్పి ఒక పూర్ణ వ్యక్తిత్వం సంపాదించుకోవడానికి అన్ని విధాలుగా రాముడిని తయారు చేశారు. ఇంకా టీనేజ్ కూడా ప్రీ టీన్స్ లో ఉన్నాడు, అప్పటికే ఆ విధంగా రాముడు తయారయ్యాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ధనుర్విద్య బ్రహ్మాండంగా నేర్చుకున్నట్టు. ఇప్పటికీ అప్పటికి ఇన్ని యుగాలైంది. గొప్ప ధనుర్ధారి ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి. ఆ కోదండం శ్రీరాముడు, ఆ పట్టుకోవడం, బాణాలు వదలడం, ఇదంతా మనకి ఇంక అసలు లేదండి ఎక్కడ. ఒక్క శ్రీరాముడే. శ్రీరాముడు తర్వాతే అర్జునుడు కదా.
శ్రీరామచంద్రమూర్తి లాంటి ధనుర్ధారి ప్రపంచంలో లేడు. కాబట్టి అలాంటి అవన్నీ అక్కడ నేర్చుకున్నాడు. నేర్చుకుని అంటే రకరకాలు ఇప్పుడు మనకి 2 ఉంటాయి, అస్త్రాలు శస్త్రాలు. అస్త్రాలు అంటే ఏంటంటే ఒక మంత్రం తీసుకుని ఆ మంత్రం జపించి వదిలేస్తే ఆ మంత్రం ద్వారా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మంత్రం ద్వారా వెళ్తారు. దానికి మంత్రాధి దేవతలని రోజు పూజ చేసుకుని చేయాలి. శస్త్రము అంటే చేతిలో పట్టుకుని కత్తి, తర్వాత ఒక శూలము, మామూలుగా వేసే బాణాలు, ఇలా గురి చూసి వేసే బాణాలు, ఇలాంటివి అన్ని రకాలు అవి కొన్ని ఇవన్నీ నేర్చుకుంటున్నాడు ఆయన. ఇలా నేర్చుకుంటూ ఉంటే వీళ్ళు నలుగురు అంటే ఆ రోజుల్లో ఆ యుగము అది మర్చిపోవద్దు, ఇది మన రోజులు కావు. 30కి పెళ్లిళ్ళు చేసుకోవడం చిన్నప్పుడు కదా, అది ఎప్పుడుదో ఇతరేతాయో. అప్పుడు రాముడికి ఇంకా జస్ట్ చెప్పాను కదా, తమ్ముడు 12 ఏళ్ళు ఉన్నాయేమో. అప్పటికి ఆ నలుగురు ఇలా చక్కగా తిరుగుతూ ఉంటే దశరథుడికి ఇక వీళ్ళకి పెళ్లి చెయ్యాలి అని ఆలోచన వచ్చి ఒకరోజు తన లోపల, ఇప్పుడు మామూలుగా సభ ఉంటుంది, అందరూ ప్రజలు అందరూ వచ్చి మాట్లాడతారు. అది కాకుండా లోపల ఇంకా రాజుకి మీటింగ్స్ రూమ్స్ లాంటివి అనేక ఉంటాయి. అక్కడ మంత్రులందరినీ పిలిచి వాళ్ళతో తన గురువు గారులను పిలిచాడు. వామదేవుడు, వశిష్ఠుడు, మిగతా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు. ఏంటి, నాకు ఇలా అబ్బాయిలు చక్కగా వాళ్ళకి పెళ్లి చేయాలని మనసులో అనిపిస్తోంది. మంచి వాళ్ళని ఇంకా మనం వెతకాలి. మనం అనుకుంటాం కదా, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని నలుగురికి చెప్తాం. ఆ విధంగా చెప్తున్నాడు. చెబుతూ ఉంటే ఈ లోపల ఉన్నటువంటి ఒక వార్త తీసుకునే ఒక భటుడు పరిగెట్టుకుని వచ్చాడు. ఏంటంటే స్వామి అక్కడి నుంచి విశ్వామిత్రుల వారు వస్తున్నారు అని తెలిసరికి ఒక్కసారి అక్కడి నుంచి ఆయన ఆయన సింహాసనం నుంచి కూర్చున్న ఆయన గబుక్కుని లేచి నిలబడి, ఓహో నేను వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన అతిథి సత్కారాలు చేయాలి అని ముందరికి వెళ్తున్నాడు. ఇది ఈ విశ్వామిత్రుడు వీళ్ళ వంశంతో ఎప్పటి నుంచో ఆయనకి పరిచయం ఉంది. కేవలం అప్పుడు ఏదో వచ్చి కేవలం దశరథుడిని చూడడమే కాదండి, దశరథుడి కంటే ముందరి నుంచి వాళ్ళకి ఈ వంశంతో ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళతో. మనం ఇక్కడ కొంచెము రఘువంశంలో కొద్దిగా ఈ వంశంలో ముందరికెళ్దాం. ఇది శ్రీరామచంద్రుడు వశిష్ఠుడి దగ్గర నుంచి నేర్చుకున్నది. ఏంటంటే ఈ రఘువంశంలో అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు. మనం మొత్తం వంశం అంతా చెప్పక్కర్లేదు, కానీ అక్కడక్కడ కొంతమందిని తీసుకుందాం. అంటే ఎవరు బాగా రాముడిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఫస్ట్ మొట్టమొదటి బ్రహ్మ తర్వాత సూర్యుడు, ఎందుకంటే సూర్య వంశం కాబట్టి ఇక్ష్వాకు వంశం అంటారు. సూర్యుడు తర్వాత మనువు తర్వాత ఇక్ష్వాకు వంశం అని, ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. ఇక్ష్వాకుడు అనే రాజు వీళ్ళ వంశంలో మొట్టమొదట 4 ఫాదర్స్ అంటాం కదా ఆయన. ఆయన తర్వాత సగరుడు తర్వాత భగీరథుడే ఆకాశం నుంచి గంగని భూమి మీదకి తీసుకొచ్చాడు. అంటే రాముడికి అలా తాత కాదు, ఎక్కడో ముత్తాతలు, ఎక్కడో 5వ ముందర ఎక్కడో తరం అనమాట. ఆయన వల్ల ఆకాశం నుంచి గంగ భూమి మీదకి తేవబడింది. అంటే ఎలాంటి వంశంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు. తర్వాత కకుత్సుడు అని ఇంకొక రాజు, దాని వల్లే కాకుత్స వంశం అని, వంశం పేరే ఇక్ష్వాకు వంశం అంటారు, సూర్యవంశం అంటారు, కాకుత్స వంశం అంటారు. ఇలాంటి గొప్పవాళ్ళు. తర్వాత రఘువు అని ఒక రాజు, రఘువంశం కదా, రఘునాథ అన్ని. ఆ రఘు అని ఎందుకు వస్తుందంటే ఆ రఘు అనేవాడు అంత గొప్పవాడు. ఆయన అంతే, ఇచ్చిన మాట కాదనడానికి లేదు. ఆయన ఒకసారి వశిష్ఠుడు, అప్పుడు కూడా వశిష్ఠుడే వాళ్ళకి కులగురు. ఆ వశిష్ఠుడి దగ్గర ఈ రఘువు అని ఆయన వెళ్ళి, ఆయనకి ఎంతకీ పిల్లలు పుట్టట్లేదు, వెళ్ళి ఒకసారి అడిగాడు, స్వామి నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, చాలా పెద్దవాడిని అయిపోతున్నాను దశరథ మహారాజు లాగా. అంటే అప్పుడు ఆయన ఆలోచించి చెప్పాట, నువ్వు ఒకసారి నందిని అనే ధేనువు అక్కడ ఉంటే దాన్ని పక్కన పూజించకుండా దాన్ని పక్కకు చూసి వెళ్ళిపోయావు. నందిని ధేనువుకి బాధపడింది, అందువల్ల ఇలా అయింది. ఎందుకని నా దగ్గర ఒక ధేను ఉంది, దేవతా సంబంధమైంది, మీరు దాన్ని పూజ చేసి ఆ అనుగ్రహం పొందితే పిల్లలు పుడతారు. ఇప్పుడు ఆయన భార్య సుదక్షిణ ఇద్దరు వచ్చి ఆ ఆవుకి పూజ చేశారు. అక్కడ ఉండి కొన్ని రోజులు వ్రతంలాగా బట్టి అది చేసి తర్వాత ఆ ఆవు అనుగ్రహిస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆయన దిలీప చక్రవర్తి. ఆయన అంతే, దేవతలతో వెళ్ళి యుద్ధం చేశాడు. ఆయన ఒకసారి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి ఉన్నదంతా దానం ఇచ్చేసట. ఏమీ లేదు, అన్నీ అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మడు వచ్చి నాకు మళ్ళా దానం అని అడిగితే ఎంత కావాలి అంటే చెప్పాడు, అసలు అంతు లేకుండా ఎన్నో కోట్లు. ఎలాగ అప్పుడు అన్ని కోట్లు ఎలా వస్తాయి అని అప్పుడు కుబేరుడి మీదకి వెళ్ళిపెట్టింది. దాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడి నుంచి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. అంటే దానికి వెళ్తే కుబేరుడు యుద్ధం చేయలేదు, ఈయన చూడగానే కుబేరుడు స్నేహంగా పిలిచి ఇచ్చేశాడు. ఆ విధంగా వీళ్ళ గొప్ప
గొప్ప వాళ్ళందరూ ప్రతి వాళ్ళు మాట తప్పని వాళ్ళు. అది చాలా అండర్లైనింగ్ థింగ్ వీళ్ళ వంశంలో. తర్వాత హరిశ్చంద్రుడు మనకు తెలుసు, సత్యాన్నే పలకవలెను, సత్యాన్ని ఆయన ఎప్పుడు కాదు అని వదలలేదు. అలాంటి వాళ్ళతో ఈ విధంగా ఉండేవాడు. ఈ హరిశ్చంద్రుడు తరం నుంచి విశ్వామిత్రుడు తెలుసు వీళ్ళకి. అలాంటి విశ్వామిత్రుడు వస్తున్నాడు అంటే గబగబా లేచి ఈయన ఎదురేగి ఆయనకి స్వాగత సత్కారాలు చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే ఆయన ఎలా ఉన్నట్టు విశ్వామిత్రుడు తపస్సు చేసి తపస్సే ఒక ఋషిగా రూపుదిద్దుకుంటే ఎలా ఉంటుందో అలా వెలిగే అగ్నిహోత్రం లాగా వచ్చాట. కొంతమంది తేజస్సు చూసారా, మనం తట్టుకోలేని తేజస్సు ఉంటుంది, అలాంటి తేజస్సు విశ్వామిత్రుడిది. ఆయన రాజుగా ఉన్న మహర్షిగా మారాడు, బ్రహ్మర్షిగా. అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో జీవితంలో చూడండి. అలాంటి ఆయన వచ్చాడు. వస్తే ఒక గాయత్రి మంత్రాన్ని ఇచ్చిన స్రష్ట ఆయనకి గాయత్రి మంత్రం ఆయన తపస్సులో గోచరించింది. అలాంటి అక్షరాలు అవి ఉండాలి అని పేర్చి మనందరికీ మానవ జాతికి గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు ఆయన. అంత గొప్ప బ్రహ్మర్షి. అలాంటి బ్రహ్మర్షి వచ్చాడు. వస్తే ఆయన పాదపూజ చేసి ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి, చేతిలో నీళ్లు అని. ఆయనకి భయం వేసింది, ఎందుకంటే దశరథుడికి పక్కన వశిష్ఠుడి చేత ఇప్పించట్టు. అంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి ఆయన కదా, ఆయన బ్రహ్మర్షి, ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన ద్వారా అంటే త్రూ ప్రాపర్ ఛానల్ అన్నట్టుగా ఆయన ద్వారా ఇప్పించాడు. తర్వాత నమస్కారం చేసి అసలు ఇంకా ఆనందమే ఆనందం. నిజంగా దశరథుడు విపరీతమైన భయం వేసింది, కానీ ఆనందం వేసేసింది. మీలాంటి వాళ్ళు నాకు ముందర చెప్పకుండా ఇలా అనుకోకుండా మా ఇంటికి వచ్చారు, ఊరకరారు మహాత్ములు అంటాం కదా, ఇలా వచ్చి మా ఇల్లు పావనం చేశారు. మీకు నేను ఏమి ఇవ్వగలనో చెప్పండి, మీరు నాకు ఇలా ఆజ్ఞాపించండి, ఏం కావాలంటే అది ఇస్తాను. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో పని మీదే వచ్చి ఉంటారు మీరు, నాకు ఆజ్ఞాపించండి, నాకు అది చాలా సంతోషం చేయడం, నా అదృష్టం ఈరోజు మీరు అక్కడికి రావడం అంటూ అలా ఆయనకి చాలా కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాడు. ఈయన వెంటనే విశ్వామిత్రుడు ముందర రాజుగారిని పలకరించాడు. మీరు ఎలా ఉన్నారు దశరథ, బాగున్నారా, మీ చక్కగా మీ రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారా, ఎలాంటి ఇబ్బందులు లేవు కదా, మీ సామంత రాజులందరూ మీతో బాగున్నారా, ఎలా ఉన్నారు మీరందరూ అంటూ పలకరించి తర్వాత వశిష్ఠుడికి నమస్కారం చేసి, ఆయన పెద్దవాడు ఈయనకంటే, అందుకని ఆయనకు నమస్కారం చేసి ఎలా ఉన్నారు మీరు వశిష్ఠ మహారాజు అని వామదేవుడికి నమస్కారం చేసి మిగతా ఋషులందరికీ నమస్కారం చేసి అప్పుడు వెంటనే ఈయన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆయనకు కాళ్ళవి కడిగేసి పాద పూజ చేశారు. చేసి ఇవన్నీ మాట్లాడిన తర్వాత నీకేం కావాలి అని అడిగిన తర్వాత అప్పుడు ఆయన మృదు మధురంగా మాట్లాడాడు కదా దశరథుడు, మా స్వామి మీరు ఇలా వచ్చారు, నాకు అంత ఎండిపోయిన భూమి మీద ఉన్నట్టుండి వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుందో అంత బాగుంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది అని ఇలా చెప్పేసరికి వెంటనే అలాంటి వరం అనుకోకుండా అది వరం ఇవ్వడం అండి. దబుక్కున మాట ఇచ్చేశాడు. ఏంటి ఇచ్చాడు, మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి. అది మనకి లెసన్ అనమాట. దబుక్కుని అలా మనం ఆయనకి ఏం కావాలో కనుక్కుని అడగడం చెయ్యడం వేరు, ముందరే మనం మాట ఇచ్చేసి నేను చేసేస్తాను అంటాం. దశరథుడికి ఉన్న ఇక్కడ అలాగే అన్నాడు, తర్వాత కైకేయితో అలాగే అన్నాడు. వరం ముందర ఇచ్చేసాడు కదా, అలా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, చాలా సంతోషం, అసలు నీ మాట వింటేనే నాకు చాలా హాయిగా ఉంది, ఎంత చక్కగా మాట్లాడావు, నీ ఇక్ష్వాకు వంశానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడావు, నువ్వు ఎక్కడ తగ్గలేదు, అంత అద్భుతంగా మాట్లాడావు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు, ఒక కోసల దేశానికి రాజు అంటే ఇలాగే ఉండాలి, ఇప్పుడు నాకు అడగడానికి మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా అడుగుతాను అంటే. అంతవరకు ఆయన కొంచెం సందేహిస్తున్నాడు, అడగచ్చా అడగకూడదు అన్నట్టుగా, ఎందుకంటే ఆయన ఎలాంటి దాని మీద వచ్చాడో ఆయనకు తెలుసు కదా. అప్పుడు ఇక ఆయన అడగడానికి సిద్ధమయ్యాడు. అయి చెప్తున్నాడు ఏంటంటే, నేను ఒక పెద్ద యాగం తలపెట్టాను లోకరక్షణార్థం. ఆ యాగం అది ఏదో ఊరికినే చేయడం కాదు, ఏదో ఒక తన స్వప్రయోజనం కోసం చేయడం కాదు, ఒక లోకరక్షణం కోసం చేస్తున్నాను. అది చాలా పెద్ద యాగం, దానికి కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి కదండి. కొన్ని పూజలకి చాలా నియమాలు ఉండవు కదా. ఇప్పుడు మనం అయ్యప్ప పూజ చేస్తే ఏం చేస్తాం, కింద పడుకోవాలి, ఏదో నలుపు డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇది తినకూడదు తినకూడదు. అలాగే ఆ యజ్ఞానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమం ప్రకారం చేస్తున్నాను. ఆ యజ్ఞానికి కూర్చున్న తర్వాత ఏంటంటే వాళ్ళు యజ్ఞ దీక్ష అని తీసుకుంటారు. అందులో ఈయన మెయిన్, ఆయన చుట్టూతో ఉన్న మిగతా ఋషులు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ యజ్ఞం కోపం తెచ్చుకోకూడదు, అరవకూడదు, తర్వాత ఇంకొకళ్ళకి శాపాలు అవి పెట్టకూడదు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, మౌనంగా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి దీక్షలో చేయాలి, చాలా పెద్ద యజ్ఞం. ఆయన అది చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఇద్దరు రాక్షసులు అడ్డం పడుతున్నారు. ఒకతని పేరు మారీచుడు, రెండవ రాక్షసుడి పేరు సుబాహుడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే నాకు అడ్డం పడుతున్నారు. అడ్డం పడడం అంటే ఏంటి, యజ్ఞాన్ని ఆపు చేయడం అంటే అన్ని పాడేయడమే కాకుండా
ఆకాశ మార్గం వాళ్ళు కామరూపులు అన్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రూపం ధరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరి యజ్ఞం ఎక్కడైతే చేస్తున్నారో ఆ పైనుంచి ఏదో రక్తము మాంస ఖండాలు ఇవన్నీ యజ్ఞంలో వేస్తున్నాడు. యజ్ఞం ధ్వంసం కదండి, అక్కడికి ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత ఇంకా హవిస్సులు ఎట్లా ఇస్తారు, అయిపోయింది, అక్కడికి యజ్ఞం ఆగిపోతుంది. మధ్యలో లేచి నిజానికి ఆపగలరు, ఆ శక్తి ఉంది మునులందరికీ, విశ్వామిత్రుడికి లేదా, కానీ అలా చేస్తే ఆ యజ్ఞ దీక్ష భంగం అయిపోతుంది. అందుకని చేయడానికి వీల్లేదు, కాబట్టి నేను చెయ్యలేకపోతున్నాను. కాబట్టి మీరు దయచేసి నాకు సాయంగా శ్రీరామచంద్రుడిని, నీ కొడుకైన శ్రీరామచంద్రుడిని నాతో పంపించు అన్నాడు. అసలు దశరథుడికి అర్థం కావట్లేదు ఆయన ఏం మాట్లాడుతున్నారు. యజ్ఞం అంటారు, రాక్షసులు అంటారు, శ్రీరామచంద్రుడిని ఆయన అలా వింటున్నాడంత. అసలు ఆయనకి ఏవి మొహంలో ఏ భావం కనిపించట్లా. ఇంకా విశ్వామిత్రుడు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఇక్కడ మనం అందరం కలిసి ఈ శ్లోకం చదువుతాం. ఇది ఒక రామాయణ రహస్యాన్ని చెప్పే శ్లోకం. నేను మీకు పంపించాను కదా. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ముందర అర్థం చెప్పేసి తర్వాత శ్లోకం చదివితే మీకు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ సంస్కృతం శ్లోకాల్లో కొన్ని మహామంత్రాలు ఉంటాయండి. మనకు తెలుసు, లలితలో మనం చదువుకున్నాం మహామంత్రాలు. అలాంటివి శ్లోకంగానే చదవాలి. అర్థంగా చెప్పేసి ఇప్పుడు నేను కథలాగా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ శ్లోకాన్ని మిస్ చేసుకోకూడదు. అది కొన్ని శ్లోకాలు అంతలాగా ఇలాంటి కావ్యవి మనకి ఎలాంటి గ్రంథం కదా రామాయణం, అందుకని ఇలాంటి శ్లోకాలు ఇందులో రామాయణానికి సంబంధించిన ఒక మహామంత్రం దాగుంది, తర్వాత రహస్యం దాగుంది. కాబట్టి ఈ మంత్రం అందరం కలిసి చదువుకోవాలి. 3 లైన్లు మీకు రాశాను నేను. నాతో పాటు నేను మొట్టమొదటి చదువుతాను, తర్వాత మనం అందరం కలిసి చదువుదాం. అహంతే ప్రతిజానామి హతౌ తౌ నివిద్ధి రాక్షసౌ అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వసిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, అంటే నీకు నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఏంటో తెలుసా, ఆ రాక్షసులు ఇద్దరు రాముడి చేతిలో మరణించినట్టే నువ్వు భావించు. తర్వాత ఈ మహాత్ముడైన శ్రీరామచంద్రుడు ఉన్నాడే, ఆయన సత్య పరాక్రముడు. ఆయన ఎవరో నాకు తెలుసు. తర్వాత ఈ పక్కనే ఉన్నారే వశిష్ఠ మహర్షికి తెలుసు, అనేక మంది తపోధనులకు కూడా తెలుసు. అంటే ఇక్కడ వామదేవుడు లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఆయన ఎవరో తెలుసు. అంటే నీకే తెలియదు ఆయన ఎవరో అంటూ చెప్తున్నారు. అంటే ఆయన విష్ణుమూర్తి అనే సంగతి మా అందరికీ తెలుసు, నీకే తెలియదు. నిజానికి ఆ మాట చెప్పచ్చు ఒక్కసారి, నువ్వు ఎందుకు అలా అంటున్నావు, ఆయన ఎవరో విష్ణుమూర్తి ఒకసారి చంపేస్తాడులే అని. కానీ ఇక్కడ ఆయన అవతార రహస్యం ఉంది. ఎందుకు ఈయన ఆ అవతారం ఎత్తడానికి కారణం రావణాసురుణ్ణి సంహరించడానికి కదా, అది కూడా ఒకటి, అది మెయిన్. అది గనక మరి అది ఆయన మానవుడిగా ఉంటేనే ఈ పని చేయగలడు. ఆయన విష్ణుమూర్తి అనే విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు, కానీ ఋషులకు అందరికీ తెలుసు. అదే సాత్విక జ్ఞానం, వాళ్ళందరికీ తెలుసు ఆయన శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ఆవిర్భవించాడు అని. అందుకని ఈ విషయం నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, మా తపస్సులు చేసిన వాళ్ళందరికీ తెలుసు, నీకే తెలియదు అని. ఆయన చేతుల్లో ఆ రాక్షసులు ఎంతసేపు ఆయన సత్య పరాక్రమం ముందర నిలవరు. అంటే ఏంటంటే ఆయన పరాక్రమం వ్యర్థం కాదు, ఆయన వచ్చి నిలబడ్డాడంటే ఆయన గెలిచి తీరవలసిందే అని చెప్పడం. ఇప్పుడు అందరం కలిసి ఈ శ్లోకం చదువుదాం, మెల్లిగా చదువుదాం. అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఇది చాలా గొప్ప మహామంత్రం అంటారు ఇది, ఈ శ్లోకం. అలాగా అక్కడక్కడక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి రామాయణంలో, అది నేను మీకు చెప్తాను. దాన్ని మీరు రాసుకుని తీరాలి మీ రామాయణం పుస్తకంలో. ఎందుకంటే ఇందులో అర్థం ఏంటంటే, నేను అడుగును మీకు రాశాను, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాక్షసులు రాముడి చేతిలో మరణించినట్లే నువ్వు భావించు. ఆయన మహాత్ముడైన శ్రీరాముడు, ఆయన సత్య పరాక్రముడు. ఈ విషయం నాకు తెలుసు,
మహా తేజస్వి అయిన వశిష్ఠుడికి, తర్వాత ఇంకా ఋషులకి, అంటే ఇక్కడ వామదేవుడికి, మిగతా వారికి కూడా తెలుసు. అలానే వదిలేశాడు, నీకు తెలీదు అని చెప్పట్ల. అది మనం ఊహించుకోవాలి. అది చెప్పాను కదా, వాల్మీకి సూటిగా చెప్పరు, అలా వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ అంత గొప్పగా చెప్పారనమాట. చెప్పి ఇది జీవన్ముక్తులు కాబట్టి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఇవన్నీ అహం బ్రహ్మస్మి అనుకునే గొప్ప వాళ్ళు కాబట్టి, అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాత్రమే తెలిసింది. అలాంటి ఋషులందరికీ తెలుసు అని చెప్పాను నేను. అది అలాంటి వాళ్ళకి, విశ్వామిత్రుడికి తెలుసు. అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారండి. పరమాత్మ కావాలి అని విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. నిజానికి ఆయన రాక్షస సంహారం కోసం వచ్చాడా? ఆ రాక్షసుల్ని ఇంకొకళ్ళతో ఏదో ఎవరితోనో చంపించి వచ్చాను. రాక్షస సంహారం కోసం రాలేదు. ఒక పరమాత్మ అక్కడ ఉన్నాడు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకని పరుగున వచ్చాడు. ఎందుకంటే ఆయన సాత్విక గుణం విశ్వామిత్రుడు. ఇక్కడ ఆయన మోక్షార్థి. ఇప్పుడు ఎవరి కోసం అయితే తను అలా ఆరాధిస్తూ ఉంటాడో, ఎన్ని పూజలు చేస్తూ ఉంటాడో, గాయత్రీదేవి అన్న, లేకపోతే మరొక ఇదేంటో మనకి లలితాదేవి అన్నా, లేకుంటే ఏంటి ఇంకెవరైనా సరే, ఇప్పుడు విష్ణుమూర్తి అన్న, అంతా ఒకటే కదండి. ఈ విధంగా అలాంటి వాళ్ళు ఉన్నారనేసి అన్నమాట. అప్పుడు ఇలా చెప్పేసి వెంటనే ఏం చెప్పాడంటే, దశరథుడు ఈ మాట అనేసరికి దశరథుడు ఉన్నట్టుండి తను కూర్చున్న సింహాసనంలో అంతవరకు నుంచున్నవాడు ఇలా కూలబడిపోయాడు. మొహం తెల్లగా అయిపోయింది. దానికి భయపడిపోతున్నాడు, అక్కడక్కడ వణిగిపోతున్నాడు, చెమట్లు కారిపోతూ వెంటనే అన్నాడు, మీరు నా రాముణ్ణి, నా రాముడు, ఆయనకి తెలియట్లే నా రాముడు నా కొడుకు, అది రాజస గుణం అని అడుగుతున్నారని మీతో పంపించమని. కానీ అవతల వాళ్ళు రాక్షసులు అని కూడా చెప్తున్నారు మీరు అందుకని మీరు మా పిల్లాడికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదు, చాలా చిన్నవాడు, వాడికి ఏమీ తెలీదు, అమాయకుడు, రాత్రి సాయంత్రం అయితే ఇంకా తొందరగా, ఇంకేంటంటే పిల్లలు చూడండి సాయంత్రం అయితే నిద్రపోతారు, అలాగా ఆయనకి మిగతావన్నీ తెలియట్లేదు, ఇందులో ఉండిపోతున్నాడు అతను. కాబట్టి నువ్వు దయచేసి రాముణ్ణి అడగండి, రాముణ్ణి మాత్రం వద్దు. మీకు కావాలంటే రాక్షసుల సంహారం కదా మీకు కావాలి. నేను ఇంతకు ముందర ఎన్నో దేవదానవ యుద్ధాలు చేశాను, అది నిజమేనండి. దశరథుడు అంతకు ముందర దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగితే ఆయన్ని పిలిచేవారు దేవతలు, వచ్చి మాకు సాయం చెయ్యి అని. ఆయన వెళ్ళి అక్కడి నుంచి యుద్ధం చేసేవాడు రాక్షసులతో. దీనికి కానీ చిట్ట చివరి జటాయు కూడా సాక్ష్యం చెప్తారు. అప్పుడే ఆయన ఒకసారి కైకేయికి కూడా వరం ఇస్తారు. ఇలాగా అలాంటి నాకు అన్ని రాక్షసులతో నాకు భయం లేదు, నేను ఒక అక్షౌహిణి సేన నా దగ్గర ఉంది, వాళ్ళందరూ చాలా గొప్ప వీరులు, వాళ్ళని తీసుకుని వస్తాను, నేను మీతో పాటే వచ్చేస్తాను, పదండి వెళ్ళిపోదాం, యుద్ధం చేద్దాం, కానీ దయచేసి నా రాముణ్ణి మాత్రం అడగద్దు, నా రాముణ్ణి వదిలేయండి. అలాగే మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే ఒక చూడండి, మతి భ్రమించినట్టు నా రాముణ్ణి వదిలేయండి అంటే అలాగా ఒక 8-9 సార్లు ఆ భయానికి చెప్తాడు అనమాట. దయచేసి వదిలేయండి, వద్దు, రాముణ్ణి మాత్రం అడగకండి అని. అడిగిన తర్వాత అప్పుడు ఈ మాటలన్నీ వినేసిన తర్వాత మళ్ళా అంటాడు, వెంటనే ఈ మాటలన్నీ అంటూ, అసలు ఈ మారీచ సుబాహులు అంటే ఎవరు, వీళ్ళు ఏ రాక్షసులు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారు వీళ్ళని అని అడిగాడు. అంటే అప్పుడు ఆయనే చెప్పాడు. ఇంకా విశ్వామిత్రుడు ఇంకా కొంచెం శాంతంగానే ఉన్నాడు ఆయన అని. ఇక్కడ లంకలో పౌలస్త్య వంశంలో జన్మించిన రావణాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు చాలా గొప్ప బలవంతుడు, పరాక్రమశాలి, వాడికి అనేక రాక్షస బలాలు ఉన్నాయి. అతడి బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందాడు. వాడు ఆ గర్వంతో ముల్లోకాలని బాధిస్తున్నాడు. వాడేంటంటే ఆ రాక్షసుడు వచ్చి అతనికి మంచి వాళ్ళు ఏదైనా యజ్ఞం చేస్తున్నారు, ఇలాంటి దేవతలకు సంబంధించింది అంటే పాడు చేయడం అనేది అతనికి చాలా, అది ఏంటంటే చాలా ఆసక్తికరమైన విషయం. అందుకని ఏం చేస్తున్నాడు, అతను వీళ్ళందరినీ పంపిస్తున్నాడు, తను రాడు. అది చిన్న పని అతని ఉద్దేశంలో. రావణాసురుడికి ఏంటంటే ముల్లోకాలని, ఇంద్రుణ్ణి ఓడించడం, లేకపోతే కుబేరుణ్ణి ఇచ్చేయడం, అలాంటివి సరదా ఆయనకి. అంతేగాని ఒక ఋషి దగ్గరికి వచ్చి యజ్ఞం పాడు చేయడం అనేది అతనికి, మానవులు అంటే ఒక చిన్న చూపు అది. అందులో ఋషులు, భూలోకం ఇలాంటివన్నీ అతనికి పెద్ద ఇది లేదనమాట. అందుకని ఏం చేశాడు, అతను చెప్పేశాడు, మారీచ సుబాహులని రాక్షసుల్ని పిలిచి మీరెళ్ళి యజ్ఞం పాడు చేయండి, ఇది మీ పని అంటూ చిన్న జూనియర్స్కి వచ్చేసాడు అనమాట. ఆయన పెద్దవే చూసుకుంటాడు, పెద్ద పనులు. ఈ విధంగా చేశాడు. అందుకని వాళ్ళు వచ్చి బాధిస్తున్నారు అని చెప్పాడు. ఈ మాట వినేసరికి వెంటనే దశరథుడు అన్నాడు, దశరథుడికి రావణాసురుడు ఎవరో తెలుసు. ఎందుకంటే ఆయనకి ప్రతి విషయం ఆయనకుంటే, ఆయన మంత్రులు, ఆయనకుండే గూఢచారులు అన్నీ తెలిసిపోతాయి కదా, ఏమిటి జరుగుతోంది ప్రపంచంలో.
అందుకని రావణాసురుడు గురించి నేను చాలా విన్నాను. అతను అందరు దేవతల్ని కూడా గెలిచాడు. అతన్ని మానవ మాత్రులు ఎవరు అంటే అతనికి ఈ మానవులు గెలవగలరు, మానవుడితో అతనికి వరం లేదు, ఈ విషయం దశరథుడికి తెలియదు. ఎవరు గెలవలేరు. అందుకని నేను అసలు యుద్ధానికే రాను, అప్పటి వరకు నేను వస్తాను, నా సేనని తీసుకొస్తాను అన్న దశరథుడు నేను కూడా యుద్ధం చేయలేను, నా సేన అతని ముందర ఎందుకు పనికిరాదు, కాబట్టి ఇక నా కొడుకుని పంపించడం అనేది అసంభవం, ఇంకా నేను పంపించలేను నా కొడుకుని మాత్రం, దయచేసి ఈ విషయంలో నన్ను వదిలేయండి అన్నట్టుగా నిర్మోహమాటంగా చెప్పాడు. పుత్ర వ్యామోహం, ఇది పుత్ర ప్రేమ అని కూడా అనకూడదు మనం, వ్యామోహం. ఇంకా విడిచిపెట్టిన రాముని ఉండలేను, నా వల్ల కాదు. అందులో చిన్నవాడు, వాడిని తీసుకెళ్లి రాక్షసులతో యుద్ధం చేయమంటే వాడికి మాయలు రావు. ఈ రాక్షసులు రకరకాల మాయలు ప్రయోగిస్తే వాడు ఏమైపోతాడు, అందువల్ల నేను పంపించను అని చెప్పేశాడు గట్టిగా. చెప్పేసి దాంతో కూర్చుండిపోయాడు. ఈ మాట వినేసరికి విశ్వామిత్రుడికి మనస్సు చాలా బాధపడింది. వెంటనే అన్నాడు, రఘువంశంలో పుట్టావు నువ్వు, అందరూ ఆడి తప్పని వాళ్ళు, పైగా నువ్వు ఏం చేస్తావు, నీ అంతటా నువ్వే నాకు మాట ఇచ్చావు కదా, నేను నీకేం కావాలో మీకేం కావాలో అడగండి, నేను తప్పకుండా తీరుస్తాను అని అంతలాగా మాట ఇచ్చిన వాడివి, ఇప్పుడు ఉన్నట్టుండి లేదు నేను చెయ్యలేను అంటున్నావు, ఇది చాలా తప్పు. అందుకని కానీ నేను ఒక మాట మాత్రం చెప్తున్నాను, నేను నీకే విధమైన శాపం ఇవ్వను, నేను ఏ విధమైన కోపం చూపించను. అందుకని ఇలాంటి నువ్వు తప్పు చేశావు, ఇక్ష్వాకు వంశానికి నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, కానీ ఈ తప్పుతో చేసిన దాంతో నువ్వు హాయిగా బతుకు, నువ్వు నీ చుట్టాలతో మీ వాళ్ళతో హాయిగా సుఖంగా ఉండు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన మనసు ఎంత బాధపడిందండి, కోపంతో అనమాట. అని వెళ్ళిపోయాడు. అని ముందరికి వెళుతున్నాడు ఆయన, అక్కడ పక్కకి వెళ్ళాడు. వెళ్ళేసరికి వశిష్ఠుడు వెంటనే ఈ మాట వినగానే ముందరికి వచ్చాడు. వచ్చి వెంటనే దశరథుడిని పక్కకు పిలిచాడు. పిలిచి చెప్పాడు, దశరథ నువ్వు ఒక్క నిమిషం ఆలోచించి ఏం చేస్తున్నావో, పుత్ర వ్యామోహంలో పడి కొట్టుకెళ్ళిపోతున్నావు, నీకు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. నా కొడుకుని విడిచిపెట్టే, నా కొడుకుని ఏం చెయ్యకు అని 10 సార్లు అంటున్నావు, కానీ నీ కొడుకుని పట్టుకెళ్ళడానికి ఆయన ఎందుకు వచ్చారో తెలుసా నీకు? రాముడు కావాలి అని మాత్రమే అడుగుతున్నారు ఆయన, మిగతా సేనని పంపించు, మిగతా వాళ్ళందరినీ పంపించు అని అడుగుతున్నారా? దీని వెనకాతల ఏదో రహస్యం ఉంది అని వశిష్ఠుడు అన్నారు. ఆయనకి తెలియదండి, వశిష్ఠ మహర్షికి తెలియదు, బ్రహ్మర్షి అయినా. ఎందుకంటే ఇది ఆ రహస్యం ఏదో ఉంది, దానివల్ల ఆయన్ని పట్టుకెళ్తున్నారు. పైగా నీకు విశ్వామిత్రుడు అంటే ఏంటో తెలుసా, ఆయన దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు అంటే ఏంటో తెలుసా నీకు? ఆ తర్వాత ఆయన దగ్గర ఆయన గాయత్రి మంత్ర స్రష్ట అని నీకు తెలుసా? ఆయన ఎలాంటి అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయంటే, ఇలాంటి అస్త్రాలు దేవతల దగ్గర కానీ, తర్వాత నాగుల దగ్గర కానీ, యక్షులు, కిన్నెరలు, వీళ్ళు ఎవరి దగ్గర లేని గొప్ప గొప్ప అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. వాటన్నిటితో ఒక్క క్షణం ఆయన ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల అందరూ రాక్షసుల్ని భస్మం చేసేయగలడు. అలాంటి వాడు ఆయన చెయ్యకుండా రాముడు కావాలి, రాముడిని తీసుకెళ్తాను అని ఎందుకు అడుగుతున్నాడు అని ఒక్క నిమిషం లాజిక్ నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అని అడిగాడు. వెనకాతలు ఉంది కదండి ఏదో, అది ఏంటి అంటే అక్కడ అప్పుడు అంటాడు అనమాట. అని ఇక్కడ ఇంకొక విషయం చెప్తాడు. ఆయన గొప్ప తపస్వే కాకుండా ఆయనకి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ప్రజ్ఞ ఉన్నది అని ఆయన శస్త్రాల గురించి చెప్తాడు. ఏంటి అస్త్రం అంటే చెప్పాను కదా, ఒక మంత్రించి విడిచిపెట్టేది అస్త్రం. శస్త్రం అంటే చేతిలో పట్టుకుని యుద్ధం చేసే కత్తి లాంటిది. ఈ అస్త్రం ఏంటంటే ఆ మంత్రం కనుక తెలుసు అనుకోండి, మీకు చేతిలో బాణమే అక్కర్లా, చేతిలో గడ్డి పరకున్నా దాన్ని మంత్రించి వేస్తే అది బ్రహ్మాస్త్రం అయిపోతుంది. రాముడు తర్వాత అరణ్యవాసంలో అలాగే చేస్తాడు. అలాగా ఆ మంత్రాలు కావాలి. ఆ మంత్రాలకి కొంతమంది దగ్గరే ఉంటాయి. అలాంటి మంత్రాలు ఆయన దగ్గర అనేకం ఉన్నాయి. ఎలా వచ్చాయో తెలుసా అలాంటి మంత్రాలు అంటూ చెప్తాడు. దక్ష ప్రజాపతి మీకు తెలుసు, అమ్మవారు సతీదేవి వాళ్ళ తండ్రి దక్ష ప్రజాపతి. ఆయనకి అనేక మంది పిల్లలు ఉన్నారు కదా, అందులో 2 పిల్లలు ఉన్నారు, జయ సుప్రభ అని 2 పిల్లలు. మన సతీదేవితో పాటు ఇంకా అనేక నక్షత్రాలన్నీ ఆయన పిల్లలే, అందరూ ఆయన కూతుళ్ళేగా. వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు ఆయనకి. అందులో వీళ్ళిద్దరు, వీళ్ళకి కృశాశ్వుడు అనే ఆయనతో వివాహం అయింది వీళ్ళిద్దరికి. ఇవి పేర్లు మీరు అంతరాగా రాసుకోక్కర్లేదు, అర్థం చేసుకుంటే చాలు. వాళ్ళకి ఈ తర్వాత ఈ జయకి 50 మంది, సుప్రభకి 50 మంది పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. కానీ అంటే ఆ రోజుల్లో ప్రజాపతులు ఎందుకు ఉద్భవించారు? ఇలాగా పాపులేషన్ అంటే జనాభాని ఇచ్చేసుకోవడానికి. ఇంకా అనేక రకరకాల మంది, కొంతమందికి చూడండి మన కశ్యప ప్రజాపతి చూస్తే కొంతమందికి నాగులు పుడతారు ఒక భార్యకి. అంటే అదేంటది మనిషి నాగుల్ని కన్నా అంటే అలా మరి ఎలా స్టార్ట్ అవుతుంది కదా ఆ సృష్టి, అలా చేయించాడు బ్రహ్మ. అలాగే ఈవిడికి
50 మంది ఆవిడకి 50 మంది పిల్లలు పుడితే వాళ్ళు పుట్టడంతోనే చెప్పాట భగవంతుడు ఏంటంటే వీళ్ళు దివ్యమైన అస్త్రములతో సమానం. అందుకని వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దివ్య రూపం మనుషులుగా కనపడుతున్నారు కానీ వాళ్ళందరూ అస్త్రాలే అవన్నీ అని చెప్పాడు. తర్వాత చెప్పాడు వాళ్ళ నాన్నకి ఏంటంటే ఇవి నీ దగ్గర ఉంచుకోవడానికి లేవు, ఎందుకంటే అస్త్రాలు కదా, అవి ఎవరికో ఒకళ్ళకి నువ్వు వాటిని ధార పోయాలి. అంటే మరి పిల్లల్ని ధార పోసారంటే ఇక్కడ పిల్లలు అని కదా, అవన్నీ అస్త్రాలు. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఈ కృశాస్వుడు తర్వాత విశ్వామిత్రుడి తపస్సు చూసి దేవుడి ఆజ్ఞ ప్రకారం, అంటే భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ 100 మందిని విశ్వామిత్రుడికి సమర్పించాడు. అంటే అవన్నీ దివ్యాస్త్రాలు, ఎవరి దగ్గర లేని అస్త్రాలు, చాలా మహిమ గలవి. అంటే ఎక్కడ ఓడిపో అలాంటి అస్త్రాలు అవన్నీ. అలాంటి అస్త్రాలు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నాయి. ఆ విషయం వశిష్ఠుడికి తెలుసు. అది దశరథుడికి చెప్పారు. అవి ఎలాంటి అస్త్రాలు అనుకున్నావు అసలు, అవి ఎక్కడ అది అస్త్రం వేస్తే దాని పై అస్త్రం ఏం వేయాలో అవతల వాళ్ళకి తెలియదు, దాన్ని ఎలా ఓడించాలో తెలియదు. అలాంటి ఆయన సంహరించలేడా రాక్షసుడిని? నీ కొడుకుకి మేలు చేయడం కోసం ఇవన్నీ అడుగుతున్నాడు. నీ కొడుకుని తీసుకెళ్ళి ఇంకా ఇవన్నీ నేర్పిస్తాడు. నేర్పించి వాడికి ఇంకా అదంతా నేర్పించేసరికి కొత్త దివ్యాస్త్రాలు వస్తాయి. అవన్నీ నేర్చుకుని వస్తాడు. ఇంకొక విషయం ఎవరికీ తెలియంది నీకు చెప్తున్నాను విను అంటూ చెప్పాడు. ఏంటంటే ఆయన దగ్గర ఈ అస్త్రాలు ఉండడమే కాదు, ఆయన కొత్త అస్త్రాలను సృష్టించగలడు తెలుసా నీకు ఆ విషయం అన్నాడు. దశరథుడు ఆశ్చర్యపోయాడు. అవునా అని అడిగాడు. అవును, ఇప్పుడు ఇది ఉందనుకోండి, అవతల వాళ్ళు ఏదో అస్త్రం వేశారు, దానికి వెయ్యాలి ఇంకొకటి అస్త్రం. ఆయన కొత్త అస్త్రం వెంటనే సృష్టిస్తాడు. ఎక్కడ ఎవరికీ తెలియని అస్త్రం, దాని అసలు ఎవరికీ తెలియదు, దాన్ని ఉపసంహరించాలో అవతల వాళ్ళు ఎలా చూస్తూ ఉండిపోతారు. అలాంటి అస్త్రాలను సృష్టించగల గొప్పతనం ఈయనకుంది అని చెప్తున్నాడు అన్నమాట. చెప్పి అలాంటి వాడు, అందుకని నీకెందుకు భయం, పంపించు ఆయన దగ్గరికి అన్నాడు. అప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటే వెంటనే దశరథుడు ఒక్క నిమిషం ఆగాడు, ఆలోచిస్తున్నాడు. ఎందుకు అంతసేపు ఆలోచించని వాడు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే, ఇక్కడ ఆయన వశిష్ఠుడు తన కుల గురువు అండి. గురువు ఏం చెప్తే తన వంశాన్ని గురించి ఆలోచిస్తాడు. తనకి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేక బాధపడితే మళ్ళా ఈ పుత్రకామిష్టి యజ్ఞాలు చేస్తే తనకి పిల్లలు పుట్టారు, ఇవన్నీ వశిష్ఠుడికి తెలుసు ఎక్కువ. విశ్వామిత్రుడు కూడా తెలుసు, కానీ వశిష్ఠుడికి బాగా తెలుసు. తన మనస్సు ఏంటో తెలుసు, తన పుత్ర ప్రేమ తెలుసు, అన్నీ తెలిసి వశిష్ఠుడు తనకు సలహా ఇచ్చాడు. అందులో గురువు గారు, కుల గురువు అంటే వెంటనే దాన్ని గురువు చెప్పిన దానికి ఇంకా ఎదురు చెప్పడం తెలియదు. సరే అలాగే అని మనసుని దిటవు చేసుకుని అప్పుడు వెంటనే ఆయన ఈ అతి ప్రేమని కొద్దిగా తగ్గించుకున్నాడు. అతి ప్రేమ వల్ల ఏంటవుతుందంటే భయం. మనకి ఎవరినైనా ఏదైనా దేని మీద అతి ప్రేమ ఉంటే చాలా భయంగా ఉంటుంది. మొక్కను తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచో కష్టపడి తెచ్చుకున్నాం, రోజు దానికి ఒక 2 చిగుర్లు వచ్చాయా, 3 చిగుర్లు వచ్చాయా, పెరిగిందా, ఎండ వచ్చిందా, నీడు వచ్చిందా, అక్కడ ఇక్కడ ఏమిటో భయం మనకి, అది ఏదైనా చెడుతుందేమో. ఇట్లా మనకి ఒక మొక్క మీదే ప్రేమ ఉంటే మరి లేక పుట్టిన పిల్లాడి మీద ఎలా ఉంటుంది చెప్పండి. అందులో అలాంటి రాముడి మీద, అసలు రాముడు రూపమే సమ్మోహనం అంట, ఎవరైనా సరే మోహంలో పడిపోవాల్సిందే. అలాంటి రాముడు, ఆకర్షణ శక్తి విపరీతంగా ఉంటుంది రాముడికి. అలాంటి రాముడు రాక్షసులు కూడా చూసి మోహించేస్తారు, ఋషులైతే సరే అంటారు. అలాంటి వాణ్ణి చూసి ఈయన మోహంలో, అంటే మరి దశరథుడు మోహించాడు అంటే ఇంకా తప్పేంటండి, సొంత కొడుకు కదా, అందుకని ఆ పుత్ర ప్రేమ. ఇక ఆయన చెప్పిన తర్వాత ఒప్పుకుని వెంటనే రామ లక్ష్మణుల్ని, కౌసల్య వాళ్ళందరినీ అందరినీ పిలిపించి చెప్పాడు, నువ్వు ఈ విశ్వామిత్రుడు వెంబడి నువ్వు వెళ్ళు అని రాముడికి చెప్పాడు. వెళ్ళి నువ్వు ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి, గురువు గారు ఏం చెప్తే అది చెయ్యాలి. అది ఒక శాసనం ఇక్కడండి మనకి. ఎందుకంటే ఆ రాముడు దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా విని నేర్చుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. రాముడికి ఏం చెప్పాడు, ఈ గురువు గారు ఏం చెప్తే నువ్వు అది పాటించు అంటూ పితృ రూపంలో చెప్పాడు. వెంటనే అది పట్టుకున్నాడు రాముడు. ఓహో, మా నాన్నగారు చెప్తున్నారు, నేను పితృవాక్యం పాలించాలి. ఆయన ఏం చెప్పారు, ఈ గురువు గారు ఏం చెప్తే చేయమన్నారు, నేను వెంటనే అనుసరిస్తానని వెంటనే రాముడు పక్కన లక్ష్మణుడు ఇద్దరు వచ్చి గురువు గారికి నమస్కారం చేశారు. ఇక్కడ మనం ఆలోచించాలి, రాముడిని పిలిచాడు, లక్ష్మణుడు వస్తే మరి గురువు గారు ఆయన విశ్వామిత్రుడు అడగాలిగా, అదేంటి ఈ అబ్బాయి కూడా ఎందుకు వస్తున్నాడు అని అడగరు. రాముడు అంటే లక్ష్మణుడు ఉంటాడనే విషయం వాళ్ళకి తెలుసు. ఇక్కడ అడిగే సమస్య కూడా లేదు. విశ్వామిత్రుడు అంతటి బ్రహ్మర్షి, అలాంటి తపస్వి కూడా ఈయన్ని చూసి మోహంలో పడ్డాడు. ఒక్కసారి అలా ఆయన గురించి ఆలోచన చేస్తూ ఆయన గురించి ఆలోచన చేస్తూ మంత్రాలు చదువుకుంటూ చూద్దాము అని పరుగున వచ్చిన ఆ బ్రహ్మర్షికి ఎదురుకుండా ఈ రఘురాముడు ఎదురుకుండా కనిపించేసరికి కరిగిపోయాటండి. ఆయన మనసంతా చలించినట్టుగా అయిపోయింది ఆయనకి. అయ్యి వెంటనే అసలు ఆయన నమస్కారం చేయాలా, ఎదురుకుండా విష్ణుమూర్తి ఆశీర్వదించాలా, ఏం చెల్లిట్లా. ఈ లోపల ఆయనే వచ్చి ఈయనకి నమస్కరించి
గురువుగారు చెప్పండి ఆజ్ఞ అని అడిగాడు. అడిగేసరికి తడబడిపోతున్నాడు ఆయన. ఎందుకంటే ఎలాంటి చూడండి, ఒక అదే ఎప్పుడు అంటూ ఉంటాను, ఒక విష్ణుమూర్తి కాలి గోరులో ఇంత ముక్క చూడడానికి ఎన్నో ఏళ్ళు జీవితం అంతా తపస్సు చేస్తే ఋషులకు అది కూడా కనపడదు, ఓన్లీ వెలుగే కనిపిస్తుందట. అలాంటిది ఎదురుకుండా నడిచి వస్తున్నాడు పరమాత్మ. వచ్చి ఏమిటి ఆజ్ఞ అని అడుగుతూ ఉంటే ఆ ఋషి మనస్సు ఎలా ఉంటుందండి? అందులో ఆయనకు తెలుసు ఇప్పుడు తన నెక్స్ట్ చేయబోయే విషయాలు ఏంటో ఆయనకు తెలుసు. ఏం చేయబోతున్నాడు తను? ఈయన్ని ఇంకా మలచబోతున్నాడు. అలాంటి రాముడు చిన్న వాడిలా తన దగ్గరికి వస్తున్నాడు. ఇలాంటి రాముడిని ఇంకా ఇంకా ఆయన వ్యక్తిత్వాన్ని ఇంకా దిద్దబోతున్నాడు అనే విషయం, తన ద్వారా ఆయన వివాహం జరగబోతోంది అనే విషయం ఇవన్నీ తెలిసి ఆయన విపరీతంగా స్పందించి వెంటనే ఆయన ముందర బయలుదేరాడు. తర్వాత ఈయన కౌసల్య వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి మంగళ వచనాలు అవి చెప్పి జాగ్రత్తగా వెళ్ళి రండి అని కొడుకు చెప్పారు. అప్పుడు వశిష్ఠుడు ఆయనకి ఆ మంగళ వచనాలన్నీ చదువుతారు ఋషులు, కుల పురోహితులు, అంటే బయటికి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే రాక్షస సంహారానికి రాముడు వెళ్తున్నాడు. ఆయనకి తిలకం దిద్ది ఆయన్ని పంపించారు. పంపిస్తే ఇక్కడ విశ్వామిత్రుడు ముందర అడుగు వేస్తున్నాడు. విశ్వామిత్రుడు వెనక శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్రుడు వెనక లక్ష్మణుడు. ఇది మీరు భావించాలి. ఇది ఒక భావన అన్నమాట. ఎందుకంటే ఈ భావనలోనే ధ్యానం ఉంటుందండి. ఆ భావన అంటే మీరు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, వింటూ ఆలోచిస్తే విశ్వామిత్రుడు ముందర నడుస్తున్నాడు, వెనక శ్రీరామచంద్రుడు ఆజానుబాహు, ఆయన కోదండం, ఆయనకి బాణాలు పెట్టుకొని శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు, వెనక లక్ష్మణుడు, ఆయన కూడా ఆయన బాణాలు అవన్నీ పెట్టుకుని ఆయన ముగ్గురు అలా నడుస్తూ ఉంటే ఇలా వెళుతూ ఉంటే ఎట్లా ఉందిట అంటే, తర్వాత ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉన్నట వస్తుంటే దూరం నుంచి చూస్తేట అందులో వాల్మీకి మహర్షి రాస్తారు 3 తలల పాము ఇలా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక పాము, ఒక తల ముందరిది విశ్వామిత్రుడిది, ఒకటి రాముడు, ఒకటి లక్ష్మణుడు పక్క పక్కన ఉంటే కనుక 3 అలా వెళుతున్నట్టుగా అలాంటి భావన వచ్చింది అని రాస్తున్నారు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావన అలా వస్తుంది. ఆ విధంగా వాళ్ళు వెళుతున్నారు అని. వెళుతూ ఉంటే ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాలి. రాముడు లక్ష్మణుడు, ఇదే నేను మీకు చెప్పాను. ఎందుకు లక్ష్మణుడు వస్తే అసలు ఎవరు అడగట్లేదు రాముడు ఎందుకు వెళ్తున్నావు అంటే చెప్పాను, వాళ్ళిద్దరు ఒకటే ప్రాణం, 2 దేహాలు అని. ఇక్కడ లక్ష్మణ సహిత శ్రీరామచంద్రుడు, ఇది ఒక గొప్ప మంత్ర విశేషం అండి. ఎప్పుడు లక్ష్మణుడు లేకుండా శ్రీరాముడు లేడు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఎందుకంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి, అంటే నేను ఇలా మాట్లాడకూడదు. సీత లేకుండా శ్రీరామచంద్రుడు ఉన్నాడు కొన్ని రోజులు అనకూడదు కూడా నేను, కానీ లక్ష్మణుడు లేకుండా లేడండి. చిట్ట చివరికి లక్ష్మణుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు, ఆయన ఉండలేక. కాబట్టి ఎప్పుడు లక్ష్మణుడు రాముడి తోటే ఉంటాడు. కాబట్టి ఇది ఒక అద్భుత స్వరూపం. రామ లక్ష్మణులు కలిసి మనం ధ్యానం చేసుకోవడం అంటారు, ఊహించడమే. ఎందుకంటే ఇలా ఉన్న శ్రీరామచంద్రుడు, లక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి మనకి ఎప్పుడు రక్షణ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ యాగ రక్షణ కోసం ఆయన బయలుదేరుతున్నాడు కదా, రక్షణ ఇచ్చే స్వరూపం రాముడు లక్ష్మణుడు కలిసి ఊహించుకుంటే ఇది ఒక మంత్ర లక్షణం, రక్షాస్వరూపం అంటారు అనమాట. ఇది ఇక్కడ ఈ భావనే మనకి రక్షణ ఇస్తుంది అంటారు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం, ఏదైనా ఉంది చాలా ఇంపార్టెంట్ పని, అప్పుడు లేదా కొంచెం భయం వేసే సిచ్యువేషన్లోకి వెళ్తున్నాం, రామ లక్ష్మణుల్ని అలా ఊహించుకోవాలట. ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఊహించుకుంటే మనకి వెంటనే రక్షణ దొరుకుతుంది. అంటే మనకి అన్ని వైపులా రాముడు లక్ష్మణుడు ఉండి మనకి రక్షణ కల్పిస్తారు అంటారనమాట. అది మనకి రామరక్షా స్తోత్రం, రామ పాతు స లక్ష్మణ అని అందులో ఉంటుంది. ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది మొట్టమొదట. ఏదైనా స్తోత్రానికి ముందర ధ్యాన శ్లోకం ఉంటుంది, అంటే ముందర భావించుకుని తర్వాత స్తోత్రం చదవండి అని అర్థం. ఆ ధ్యాన శ్లోకంలో రామ పాతు స లక్ష్మణ అంటే రాముడు పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, ఎప్పుడు వాళ్ళిద్దరిని కలిసి ఊహించుకోవాలి అని చెప్తారు. అలాగా అది ఒక రక్షా స్వరూపము అంటారు అనమాట. ఇది అలా అడుగు వేశారు అంటే ఈ ఎలాంటి అడుగండి, రఘురాముడు రాక్షస సంహారం కోసం వేసిన మొట్టమొదటి అడుగు. ఇది మనం ముందర భావించుకోవాలి. ఇక్కడి నుంచి రాక్షస సంహారం మొదలవుతోంది. అంతవరకు ఇంట్లో ఉన్నాడు, వేదాలు నేర్చుకుంటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, బాగుంది. కానీ ఇక్కడ ఆయన వేసిన మొట్టమొదటి అడుగు రాక్షస సంహారం కోసం వేస్తున్నాడు లక్ష్మణుడితో కలిసి. ఈ విషయం ఎవరికి తెలుసు? పక్కన విశ్వామిత్రుడికి తెలుసు, వెనక వశిష్ఠ మహర్షికి తెలుసు. వాళ్ళిద్దరు ఆహా మా జన్మ సఫలమైంది, ఇక్కడి నుంచి ఆయన అవతారం దేనికోసం ఆయన వచ్చాడు అది
మొదలెట్టబోతున్నాడు అని వాళ్ళు అత్యంత సంతోషంగా ఉన్నారు, మంగళవచనాలు పలుకుతున్నారు. అలా చేస్తూ ఉంటే అప్పుడు ఈ పంచభూతాలు అక్కడ ఉన్న గాలి అంటే అక్కడ మరి ఉన్న తర్వాత అలాంటి ముఖ్యంగా చల్లగాలి వాయుదేవుడు అక్కడే అన్ని చోట్ల ఉంటాడు కదా, ఆయన ఎదురు చూస్తున్నట్టు. ఎందుకంటే ఆయన అంతవరకు ఈ పంచభూతాలన్నింటినీ రావణాసురుడు హింసిస్తున్నాడు కదా, ఇక్కడ ఆయన ఎదురు చూస్తున్నాడు. అయ్యో ఇంక బయలుదేరాలి, రాముడు బయలుదేరాలి, రాక్షస సంహారానికి బయలుదేరాలి అనికని భయపడిపోతున్నారట పంచభూతాలన్నీ. ఏంటి ఒకవేళ అయ్యో నేను కసలే కరుణ ఎక్కువ రాముడికి కదా, ఈ కరుణతో అయ్యో పోనీ నాన్న ఏడుస్తున్నాడు అమ్మ ఏడుస్తున్నాను వెనక్కి వెళ్ళిపోతాడేమో వద్దులే అనేసి ఆలోచిస్తుంటే ఈ లోపల రాముడు ఆయన బయలుదేరేసరికి వెంటనే అంతవరకు మామూలుగా ఉన్న వాయువు మెల్లిగా అలా చల్ల గాలి వీయడం మొదలెట్టట. ఆకాశంలోంచి పుష్పవృష్టి కురుస్తోందట, ఎక్కడి నుంచో శంఖాలు ఊదుతున్నట్టు వినిపిస్తోందట, భీరీలు మోగుతున్నాయి, రకరకాల అంటే దివ్య నాదాలన్నీ వినిపిస్తున్నాయి అంటారు. అలాంటి వస్తూ ఉంటే ఎందుకు ఇలా జరుగుతోందంటే పంచభూతాలన్నీ శాంతిస్తున్నాయండి. ఎలాంటి శాంతి అంటే ఎందుకంటే వాటికి అంతవరకు వ్యధ చెందున్నాయి భూమితో సహా ఈ రాక్షసులతోటి, ముఖ్యంగా రావణాసురుడితోటి. అది మొట్టమొదటి అడుగు వేసి ఆయన బయలుదేరుతున్నాడు రాక్షస సంహారానికి మొదలు పెట్టబోతున్నాడు అనేసరికి అమ్మయ్యా ఇంకా క్లాక్ టిక్ అవుతోంది, ఇంకా మాకు అమ్మయ్య వచ్చేస్తున్నాడు రాముడు, పర్వాలేదు ఇంకా చంపేస్తాడులే అని అలాంటి ఆనందంతో. అదే చెప్తానండి, రామ నామానికి ఇలాంటివన్నీ కథ విన్న ఆంజనేయ స్వామే కాదు పంచభూతాలు శాంతిస్తాయి అంటారు. అంటే మన చుట్టూతా ఏవైతే ఉంటాయో అవన్నీ హాయిగా ఉంటాయి మన. అందుకని పంచభూతాలు ఇక్కడే ఉన్నాయా, మన శరీరంలో లేవా? మనలో లేవు, మనలో నీరు లేదు, మనలో కూడా అన్నీ ఉన్నాయి. మనలో ఉన్న పంచభూతాలు కూడా శాంతిస్తాయి. అందుకని రామ కథ విన్నా, రామ నామం చెప్పుకున్నా మనకు కూడా మనసు హాయిగా తేలిగ్గా ఎందుకుంటుందంటే ఇందుకే మనలో ఉన్న పంచభూతాలు కూడా రామ నామంతో రామ కథతోటి శాంతిస్తాయి. కాబట్టి ఆ నామం చెప్పుకోవాలి, కథ చెప్పుకుంటూ ఉండాలి, కథ గుర్తు చేసుకుంటూ ఉండాలి, హాయిగా ఉంటుంది మనస్సు అని చెప్పుకోవడం అనమాట. ఇలాగా అవన్నీ పిల్ల గాలులు వీస్తూ పూలవాన కురిసింది, దేవ దుందుబులు మోగా ఈ శంఖాలన్నీ గట్టిగా శంఖాలు ఘోషిస్తున్నాయంటే జయధ్వానాలు చేస్తున్నాయి అనమాట. అలాగా నడుస్తూ ఉంటే వెంటనే వీళ్ళ బయలుదేరారు. అందరూ మంచిగా జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ దీవిస్తున్నారు, ముందరికి నడుస్తున్నారు. నడుస్తుంటే విశ్వామిత్రుడు ముందర, వీళ్ళిద్దరు వెనక మెల్లిగా అక్కడి నుంచి అయోధ్య నగరం దాటి బయటకు వచ్చారు. ఇంకా బయటకు వస్తే అక్కడి నుంచి చిన్నగా కొంచెం అడవి పల్లెటూర్లు అవన్నీ దాటి ఒక నదీ తీరం వైపు వెళుతున్నారు. వెళుతూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు పాపం రథాలెక్కి తిరగడమే, వాళ్ళు నడిచి అవన్నీ ఇక్కడ వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు. అంటే చిన్నపిల్లలు అంటే 16 కంటే తక్కువ అని మనకు తెలుసు. ఇంత ఏజ్ అని మనం చెప్పలేం, బహుశా 13 అలా ఉంటుందేమో, ప్రీ టీన్స్. నడుస్తూ ఉంటే విశ్వామిత్రుడు 2 అడుగులు వేస్తాట, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. 2 అడుగులు వేస్తాడు, వెనక్కి చూసుకుంటాడు. ఎందుకంటే తన వెనక పరమాత్మ ఉన్నాడని తెలుసు కదండి. ఆ నారాయణ ఆయన ఎప్పుడు వింటున్న తారక నామం ఒక మనిషిగా రూపుదిద్దుకుని శ్రీమన్నారాయణుడు తన వెనక నడిచి 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 వస్తున్నాడు. తన వెనక అనేది ఆ భావన మీరు ఊహించుకోండి అసలు ఎలా ఉంటుంది. దాంతో అంత బ్రహ్మర్షి కరిగి నీరైపోతున్నట్టండి. ఆయన కళ్ళ వెంబడి నీళ్లు స్రవిస్తున్నాయి, ఆనంద బాష్ప. చూడలేకపోతున్నాడు, రాముడిని చూడాలి, చూడలేడు, నీళ్లు అలా వచ్చేస్తున్నాయి, అలా చూసుకుంటున్నాడు. ఒక ఆర్ద్రత అంటారు చూసారా, ఒక తడి, మనస్సు తడైన భావన, అలాంటి భావన వచ్చేస్తోంది విశ్వామిత్రుడికి. చూసుకుంటున్నాడు వెనక్కి. మరి ఇప్పుడు మొదటిసారి చూస్తున్న విశ్వామిత్రుడికే ఇలా ఉంటే అసలు ఏమీ తెలియని దశరథుడు అలా భావించడంలో తప్పేంటండి? ఇవన్నీ తెలియదు ఆ విశ్వామిత్రుడికి, తెలుసు. కానీ ఎవరికి వాళ్ళకి వచ్చేసరికి రాముడు నావాడు అని ఒక రాముడి మీద ఒక అధికారం, నా రాముడు అని ప్రేమ పెంచేసుకోవడం, ఇలా అన్నమాట. ఇవన్నీ ఈయన పడుతూ ఉంటే రాముడు శ్రీరామచంద్రమూర్తి ఆయన వెనకాతల తలంచుకొని నడుస్తున్నాడు. ఆయన తన శిష్య ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఆదర్శ శిష్యుడండి ఎప్పుడు శ్రీరామచంద్రమూర్తి. ఆ గురువు గారు ఏ గురువు గారు ఎక్కడ ఏం చెప్పినా తూచా తప్పకుండా చేయడమే. అందులో తండ్రి ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. అందుకని ఆయన వెనక తల వంచుకొని నడుస్తూ వస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి వెనక లక్ష్మణుడు, అంతే. అన్న వెంబడి నడవడమే ఆయనకి. గురువు గారు ఉన్నారు, అన్నున్నాడు, నాకేం భయం లేదు, నడవ. ఎలాంటి ప్రశ్నలు, ఎంత దూరం వెళ్ళాలి, ఇంకా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి, ఇంకా కొంచెం మంచినీళ్ళు ఏమైనా ఉంటాయా, ఇక్కడ ఏమీ లేవు, ప్రశ్నలు లేవు. గురువు గారు వెంబడి వెళ్ళి నమ్మకం, ధైర్యం. గురువు గారు నాతో ఉన్నారు అని ఒక నమ్మకం, ఆయన ఉన్నారు నాకేం పర్వాలేదని ఒక ధైర్యం. దాంతో విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణుడు నడుస్తున్నారు.
నడుస్తుంటే వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న సరయూ నది తీరానికి వచ్చారు. అంటే ఏంటంటే అవుట్స్కర్ట్స్కి వచ్చేసారు, దానికి కోసల దేశానికి అవుట్స్కర్ట్స్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి అడవి మొదలవుతుంది. ఆ అడవి దగ్గరికి వచ్చారు. అడవి దగ్గరికి ఇంకా అంటే అక్కడ కొంచెం నదీ తీరము, తర్వాత అంటే ఇంకా అక్కడ మానవ సంచారం అది లేదు. ఇక ఆ ఊర్లో మనం ఊరి బయట అంటే ఎలా ఉంటుంది, అలాగా రాజ్యం బయట ఆ నదీ తీరానికి వచ్చేసరికి అక్కడ ఆగేట ఆయన. నిహ సాయంత్రం అవుతుంది. అప్పుడు ఆగేసి ఆయనకి మళ్ళీ ఆ సంధ్యావందనం ఉంటుంది కదా సాయంత్రం, అదంతా మళ్ళీ వీళ్ళు కూడా చేసుకోవాలి. అప్పుడు ఆగి వెంటనే వెనక్కి చూశాట. చూసి గుండె నిండా పొంగుతున్న ఆ ఆర్ద్రతతో అప్పటి వరకు చేస్తున్న ఆ తారక నామం చేసుకుంటూనే ఉన్నారు. ఋషులందరికీ తెలుసు. రామా అని పిలిచట. ఆ పిలుపుని ప్రేమ ఉందా, లేకపోతే భక్తి ఉందా, లేకపోతే ఆర్ద్రత ఉందా, ఎవరు ఏమి చెప్పలేనంత ఇదిగా పిలిచట. అంటే గుండె నిండా పొంగుతున్న ఆ ఆరాధనతో పిలిచాడు. వెంటనే రాముడు చూశాడు, ఏంటి గురువు గారు చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు, ఇక్కడ మనం కొద్దిగా ఆగుదాము అందరూ, ఇక్కడ పక్కన మీ ఇద్దరు వెళ్ళి అక్కడ సరయూ నది ఉంది కదా, అక్కడ మీ నదిలో మీరు శుభ్రం చేసుకుని ఆచమనం చేసి రండి, మీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను అన్నాడు. వెంటనే రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి అక్కడ ఆచమనం చేసి అక్కడ నదిలో వాళ్ళు శుభ్రులే చక్కగా చేసుకుని వచ్చి కూర్చుంటే అప్పుడు వాళ్ళిద్దరికి రాముడికి ముందర ఇస్తాడు, రాముడు లక్ష్మణుడికి ఇస్తారు అని అంటారు. రాముడికి ఆయన ఉపదేశం చేస్తూ చెప్పారు, నేను ఇప్పుడు నీకు 2 మంత్రాలు ఇస్తున్నాను. ఇవి బ్రహ్మ నుంచి వచ్చిన మంత్రాలు, ఆయన బ్రహ్మ నుంచి ఆవిర్భవించాయి. ఈ మంత్రాలు నువ్వు నేర్చుకుని దీన్ని సాధన చేస్తే నీకు ఆకలి దప్పులు అలసట ఉండవు. అంటే మనకేంటి కొద్దిసేపు అయితే ఏదో 8 అవర్లీ ఆకలిస్తుంది, ఏదో 2 అవర్స్కి దాహం వేస్తుంటుంది, తాగుతూ ఉంటాం కదా, ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకని యుద్ధం ఎంత చేసినా ఎంత నడిచినా అలసట ఉండదు. కాళ్ళు నొప్పులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఏవి రావు నీకు. అందుకని ఇంతేకాకుండా సాటి లేని యశస్సు లభిస్తుంది నీకు. అలాంటివి నీ రూపకాంతులు కొంచెం కూడా తరగవు, అలాగే ఉంటావు. అత్యంత ధార్మికుడివి కాబట్టి నీకు మాత్రమే ఇలాంటి నేను మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, ముందు ముందు నీకు చాలా పనికొస్తుంది అని విశ్వామిత్రుడు రాముడిని కూర్చోబెట్టుకొని ఆయనకి బల అతి బల అనే 2 బ్రహ్మ నుంచి ఆవిర్భవించిన మంత్రాల్ని ఉపదేశించాడు. బల అతి బల అనే మంత్రాల్ని ఉపదేశించడం ఈయన శిష్యుడు, మామూలు శిష్యుడు కాదండి. చెప్పాను కదా నేను ఆదర్శ శిష్యుడని. చక్కగా చేతులు కట్టుకుని ఆ మంత్రాన్ని నేర్చుకుని ఆయన ఏకసంధాగ్రహి అని చెప్పాను. అందుకని ఆ మంత్రం నేర్చుకోవడమే ఆయనకి వెంటనే వచ్చేస్తుంది. అలా చక్కగానే అంటే గురువు గారి ద్వారా చెప్పాను, కొన్ని మంత్రాలు మూల మంత్రాలు గురువు గారి ద్వారానే రావాలి, మనంతా మనం పుస్తకంలో చదివి నేర్చుకోవడానికి కావదు. ఎందుకంటే అదే పద్ధతి, అలాగే చేయాలి. ఆ విధంగా నేర్చుకుని ఈయన కొంచెం సాధన చేసి శిష్యుడికి నేర్పిస్తున్నాడు. అంటే తన శిష్యుడు ఎవరు, మళ్ళీ రాముడికి లక్ష్మణుడికి రాముడు నేర్పిస్తున్నాడు. ఆయన కూడా లక్ష్మణుడు కూడా నేర్చుకున్నాడు. ఇద్దరు సాధన చేస్తున్నారు. విశ్వామిత్రుడు చూస్తున్నాడు, ఇద్దరిని చూస్తూ అనుకున్నాడు. అంటే ఈయన దశరథుడిని అడిగేటప్పుడే అడిగాడు, నాతో రాముడిని పంపించు అన్నప్పుడే చెప్పాడు 10 రోజులు మాత్రమే. అదొకటి ఆయనకి మనసులో, 10 రోజులే నాతో రాముడు ఉంటాడు, 10 రోజులే ఉంటాడు, అది కూడా ఉంది ఆయనకి మనసులో. తీసుకుని ఈ ముఖ్యంగా చెప్పాను కదా, మొదటి గురువు వశిష్ఠుడైతే రాముడికి జీవితంలో 2వ గురువు విశ్వామిత్రుడు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఇక్కడ మనిషిగా పుట్టిన ఒక దేవుడైనా సరే అంతవరకు బాలుడిగానే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి యువకుడుగా మారబోతున్నాడు. ఇక ఆయన కళ్యాణం జరగాల్సి వచ్చింది. అవన్నీ మార్చి చేసేది విశ్వామిత్రుడే. విశ్వానికి మిత్రుడు, ప్రపంచానికి ఆయన ఒక స్నేహితుడు లాంటివాడు. అలాంటివాడు రాముడికి గురువు అయి రాముడిని తీర్చిదిద్దుతున్నాడు. ఏ విధంగా, ఒక సాక్షాత్తు ఒక దైవాన్ని మలచే వరం ఆయనకి లభించింది. దైవము మానుష రూపంలో వచ్చి పక్కన కూర్చున్నప్పుడు దైవంగా ఆరాధించాలి. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు తనకి ఇచ్చిన డ్యూటీ ఏంటి, ఇక్కడ ఆయన్ని వ్యక్తిత్వాన్ని మలచాలి. ఎందుకంటే అలాంటి రావణాసురుడు అలాంటి రాక్షస సంహారం చెయ్యాలంటే అంతలాగా ఆయన మలచుకుని వెళ్ళాలి. ఆయన అంత గొప్ప శివభక్తుడు రావణాసురుడు. ఆయన చేయాలంటే మరి ఈయన కూడా అంత ఇది ఉండాలి. కాబట్టి ఆయన మలచాలి, ఆయన అన్ని శస్త్రాలు ఇవ్వాలి, ఆయనకి అంత బలంగా మనోబలం పెంచాలి. మరి మానవుడిగానే ఉన్నాడు, మానవుడిగానే చంపాలి. కాబట్టి మానవుడికి ఎంత ధైర్యం కావాలి. ఒక రాక్షసుడి ముందర దశకంఠుడు 10 తలలతో నిలబడి ఇచ్చేస్తుంటే మానవులకు భయం వేస్తుంది. అలాంటి భయం లేకుండా చేయాలంటే అన్ని రకాలుగా చేస్తుంటే అప్పుడు అనిపించింది దానికి, ఒక లోక రక్షకుడికి, ప్రపంచంలో లోకంలో ఉన్న
మనుషులందరినీ రక్షించే స్వామికి నేను శస్త్రాస్త్రాలు ఇస్తున్నానా రక్షణకి అని అలాగా తనలో తను ఆలోచించుకుంటున్నాడు. కానీ చేయవలసింది అదే కాబట్టి అప్పుడు అనుకున్నట్టు ఏంటంటే తను ఒక దైవ కార్యం చేద్దాం అనుకున్నాడు. యాగం కదా అంటే ఏంటి విశ్వామిత్రుడు మనస్సు చెప్తున్నాను నేను. ఒక దైవ కార్యం చేద్దాం అనుకున్నాడు, ఒక లోక రక్షణార్థం యాగం. అలాంటి దైవ కార్యానికి విఘ్నాలు వస్తున్నాయి, అంతరాలు వస్తున్నాయి రాక్షసుల ద్వారా. దైవ కార్యానికి వచ్చే విఘ్నం ఎవరు పోగొడతారు? దైవమే పోగొట్టాలి. అందుకని దైవాన్ని తీసుకెళ్తున్నాను నాతో పాటు అనుకున్నాడు. ఆయన మనస్సులో చూడండి ఎలాంటి ఆలోచనలు, ఎంత సెన్సిటివ్గా అలా ఆలోచించుకుంటున్నాడు. తర్వాత ఆయన అనుకున్నాడు పరమాత్మ కాబట్టి ఈయన దృష్టి పడితే గనక అప్పుడు ఆ యజ్ఞం జయప్రదం అవుతుంది. ఆయన అసలు వస్తే చాలు కదా, అక్కడ నా ఆశ్రమం తరించిపోతుంది. ఆయన సిద్ధాశ్రమం నుంచి వచ్చాడు, అక్కడికి ఈయన్ని తీసుకెళ్తున్నాడు. ఈ విధంగా ఈయన ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆలోచిస్తుండ తర్వాత ఇక రాత్రికి ఇక్కడే మనం అందరం విశ్రమించి పొద్దున్నే లేచి వెళదాము అన్నాడు. అనేసరికి వెంటనే వీళ్ళు అక్కడ ఉన్న గడ్డి అదంతా సిద్ధం, తనే చెప్పాడు విశ్వామిత్రుడు, ఈ విధంగా మీరు సిద్ధం చేయండి. అక్కడ ఉన్న గడ్డి అంతా ఒక చోట చేర్చి దాన్ని మెత్తగా ఉండేలా చేసి మొట్టమొదటి గురువు గారిని పడుకోవడానికి అనువుగా చేశారు. అక్కడ ఏదో పళ్ళు ఫలాలు తినేసి గురువు గారు పడుకున్నారు. పడుకుంటే ఈయన ఎవరు మరి ఆదర్శ శిష్యుడు రాముడు పక్కన లక్ష్మణుడు ఇద్దరు గురువు గారికి ఎలాంటి సపర్యలు చెయ్యాలో అవన్నీ చేశారండి. అంటే విశ్వామిత్రుడు పవళించుంటే వీళ్ళిద్దరు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టడం, కాళ్ళు ఒత్తుతూ మెల్లిగా ఆయన నిద్రపోయే వరకు ఆయన దగ్గర ఉండడం. ఆయన పడుకున్నాడు అని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి పక్కన ఆ గడ్డిలో పడుకున్నారు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం మనం ఊహించుకోవడానికి. అంటే ఆ విధంగా అంత చక్రవర్తి కొడుకు శ్రీరామచంద్రుడు వచ్చి గురువుగారు తండ్రి మాటతో బయటికి వచ్చి ఆయనతో పాటు ఏమి మాట్లాడకుండా ఎక్కడికి ఏంటి అని ప్రశ్నలు వేయకుండా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే పిల్లలు బయటకు వస్తే అసలు మారీచుడు ఎవరు, సుబాహుడు ఎవరు, అసలు వాళ్ళతో మీకెందుకు అలా చేశాడు, పైనుంచి చేస్తే మీరేం చేస్తున్నారు, 22 క్వశ్చన్స్ వేస్తారు. ఏమీ లేవు, ప్రశ్నలే లేవు. గురువుగారు వెంబడి రావడం, ఆయన చెప్తే వినడం. తర్వాత ఏదైనా చిన్న సందేహం ఉంటే ఆయన సందేహం ఉన్నాయా అంటే అప్పుడు అడగడం. అలాంటి వినయ విధేయతలతో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఉన్నారు. తర్వాత వెళ్ళి వాళ్లకు ఏదైతే ఎక్కడైతే పక్కన అక్కడ ఆయన పడుకున్నారు విశ్వామిత్రుడు పక్కన, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కోసం గడ్డి అంతా పరుచుకుని మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో ఇలాగా బయట ఒక గడ్డిలో ఆ ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాన్ని పడుకున్నారు. అంతవరకు వాళ్ళు కౌసల్య మందిరంలో కౌసల్యాదేవి కబుర్లు చెప్తుంటే పడుకోవడమే, అదేదో గురుకులంలో కొంతసేపు కొన్ని రోజులు ఉండడం తప్ప. అంత చక్కగా ఉన్నవాళ్ళు మొట్టమొదటిసారి ఇద్దరు రాజకుమారులు ఇద్దరు, అదే వెడలెను కోదండపాణి అంటే అక్కడ అడవిలో గురువు గారు వెంబడి అడుగులు వేస్తూ వెళ్ళారు అని. ఇది ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మన రామాయణ రహస్యాలు తెలుసుకోవడం కాకుండా రాముడితో పాటు నడుస్తున్నాం, ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు వెనక అయోధ్యలో ఏం జరుగుతుంది, అక్కడ వశిష్ఠుడు ఏం చేస్తున్నాడు, అనేది కూడా ఇక్కడ మనకు అసందర్భం. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది రాముడు. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తాం. కానీ ముఖ్యంగా ఏం చేస్తామంటే మనం రాముడితో పాటు అడుగులు వేసుకుని రాముడు చెయ్యి పట్టుకుని రాముడితో పాటే వెళ్ళిపోతున్నాం. మనం కూడా అడవికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి మనం కూడా సరయూ తీరంలో ఉన్నాం. ఆయన అయ్యో అక్కడ గడ్డిలో పడుకుంటే మనకు బాధ, అయ్యో శ్రీరామచంద్రుడు గడ్డిలో పడుకున్నాడే అని మన మనసు అల్లాడిపోతుంది దశరథుడి కంటే అధ్వానంగా. అందుకని అక్కడ శ్రీరామచంద్రుడికి లక్ష్మణస్వామికి నమస్కారం చేసుకుని ఇలాంటి శిష్యులన్నీ మలచబోతున్న విశ్వామిత్రుడికి ఇలాంటి ఆయన ఇస్తున్న దివ్యాస్త్రాలకి అన్నిటికీ నమస్కారం చేసి ఈరోజు మనం ముగించుకుందాం. తర్వాత మనం ముగించేటప్పుడు తప్పనిసరిగా మనం చెప్పాను నేను 2 శ్లోకాలు చదివే ముగించాలి. అది చదివేద్దాం. ఒకటి ముఖ్యంగా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇది ఆంజనేయ స్వామికి మనందరి దగ్గర ఉన్నాడు, కూర్చున్నాడు కదా, మరి ఆయనకి నమస్కారం చేయొద్దు? ఇంతసేపు మన కథ విన్నాడు. తర్వాత అందరం కలిసి శ్రీరామ జయ రామ అది 3 సార్లు చెప్తాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక మనకి వచ్చే వారం వచ్చేసరికి వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి రేపు శనివారం నుంచి కదా. ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు వచ్చే 9 రోజుల్ని వసంత నవరాత్రులు అంటారు. శ్రీరాముడిది మనకి
అదృష్టవశాత్తు మనం రామాయణంలో ఉన్నాం కాబట్టి, మనకంతా రామమయంలోనే ఉన్నాం కాబట్టి ఇది కూడా మనకి గొప్ప అవకాశం. ఈ 9 రోజులు మనము ఈ శ్రీరామ జయరామ పొద్దున 11 సార్లు, రాత్రి 11 సార్లు చదువుకున్నాం. పెద్ద కష్టమేం కాదుగా. దీపం పెడుతూ మన దీపం వెలిగించే లోపల 11 సార్లు అయిపోతుంది. అది మానద్దు. 2 సార్లు దీపం పెట్టండి, 2 సార్లు 11 సార్లు చేయండి. ఇది కాకుండా శ్రీరామ రక్షా స్తోత్రం, ఇది నేను మీ అందరికీ పంపిస్తాను. అది మీరు వింటూ యూట్యూబ్లో చేసుకోండి, లేదా అంటే మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటే పర్వాలేదు. ప్రతిరోజు ఒక్కసారి చదవండి. పొద్దున వీలుంటే పొద్దున మీకు పనుల్లో కుదరలేదు, సాయంత్రం దీపం పెట్టుకున్నప్పుడు చదవండి. మళ్ళీ దీనికోసం ఎక్స్ట్రా నైవేద్యాలు ఇంకేమీ చేయక్కర్లేదు, ఊరికే ఆ స్తోత్రం చదువుకోవడమే. ఇది పొద్దున కానీ సాయంత్రం కానీ రామ రక్షా స్తోత్రం 9 రోజులు ఖచ్చితంగా చదువుకోండి. శ్రీరామనవమి రోజు అంతకు ముందర మనం కలుస్తాం వచ్చే మంగళవారం. ఇప్పుడు స్వామికి వడపప్పు పానకం అన్ని నైవేద్యం పెట్టి ఆ రోజు కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ 9 రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ 11 సార్లు జస్ట్ అదొక్కటే నామం. తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం రోజు ఒకసారి చదువుకోండి. ఎందుకంటే రామాయణం వింటున్నాం, రామాయణం రాసుకుంటున్నాం కాబట్టి ఆ రామ రక్షా స్తోత్రం చదివితే ఇంకా రాముడు మనకి దగ్గరైపోతాడు. చెయ్యి పట్టుకొని నడుస్తున్నాం అని వదిలేకూడదు కదా మన రాముడు. కాబట్టి రాముడిని చెయ్యి పట్టుకుని రాముడితో పాటు ఉండాలంటే రామ రక్షా స్తోత్రం చదువుకుని ఇంకా మనం కూడా ఆంజనేయ స్వామి లాగా మన గుండెల్లో నింపిస్తాం. వల్లి గారు ఎంతో బాగా చెప్తున్నారండి. అలాంటి నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్తుంటే. రాముడమ్మా మరి అసలు చాలా బాగా చెప్తున్నారండి. చాలా బాగుందండి. ఆ స్వామి యొక్క పొజిటివ్నెస్ ఎలా ఉంది, దశరథుడికి ఎంత పొజిటివ్నెస్, ఆ పొజిటివ్నెస్ ఎంత ప్రభావితం చేస్తుంది అంటే ఎన్నో నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో మనం ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచినప్పుడు ఆ సోదర భావం ఎలాగ వాళ్ళకి చెప్పాలి, మనం వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ టాట్ టుడే, ఏం చెప్పారు, దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి. మనం చిన్నపిల్లలు ఉంటే సోదర ప్రేమను ఎలా పెంచాలి, వాడి పెన్సిల్ వాడిది నా పెన్సిల్ నాది అనే ఆ స్వార్థం లేకుండా ఎలాగ పిల్లలు పెరగాలి రామలక్ష్మణుల్లాగా, అలాంటి చిన్నవి మనం ఈ జీవితంలో అలవాటు చేసుకుని ఇప్పుడు మీరు చెప్పిన రాముడు మనవాడు ఈ 3 రకాల మీరు చెప్పారు, రజోగుణం, తమో గుణం, సాత్విక గుణం, దాన్ని వివరించి పిల్లలకి నిజంగా చెప్పి ఇలా ఉండాలని వెరీ నైస్, ఎక్సలెంట్ గా చెప్పారండి. చాలా 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 బాగుంది. చాలా చాలా స్వామి అనుగ్రహం. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. వల్లి గారు లాస్ట్ లో ఏం చెప్పరండి? బాష్పవారి పరిపూజితం తర్వాత మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత మారుతిం నమత రాక్షసాంతకం. ఓకే థ్యాంక్స్ అండి. ఆ శ్లోకం అందరూ రాసుకోండి అమ్మా. అది కొన్ని మూల శ్లోకాలు ఉంటాయి. అంటే ఏంటంటే రామాయణ రహస్య శ్లోకాలు అంటారు. అందులో మొట్టమొదట మనం ఫస్ట్ శ్లోకం రాసుకున్నాం, ఫస్ట్ కదా రామాయణంలో మొదటి శ్లోకం. అలాగే ఇది కూడా అంత ముఖ్యమైనదే కాబట్టి ఆ శ్లోకం రాసుకుని అర్థం రాసుకోవాలి. రామాయణం అంతా చదవడం అంటే ఒక కథలాగా తెలుసుకోవడం వేరు, కానీ మనం కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి కొన్ని శ్లోకాల్లో మహా బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి అలా చదువుకుంటే అది వేరు, ఇది ఇచ్చే ఫలితం కూడా వేరు. ఇది తప్పనిసరిగా అందరూ రాసుకోండి. 3 లైన్లు, దానికి అర్థం నేను మీకు పంపించాను, అందరికీ చూసి కాపీ చేసుకోండి మీ రామాయణాల్లో. వెనకాల వెళ్తున్నారు కదండి రాముడు లక్ష్మణుడు, ఏం అడగకుండా వెళ్తున్నారండి. చాలా సంతోషం వచ్చిందండి. ఏమి అడగరమ్మా, ఏమి ప్రశ్నలే లేవు. ఇప్పుడు పిల్లలు అయితే నిజంగా అసలు ఏంటి ఎక్కడికి అని చెప్తేనే వస్తారండి. అంతే అమ్మా. అమ్మ 3 గురువులు అన్నారు కదా, ఒకరు వశిష్ఠుడు, 2 విశ్వామిత్రుడు, 3 ఆయన ఎవరమ్మా? అగస్త్యుడు. అది మనకి చివరికి వస్తుంది. అమ్మా నేను చెప్పనా? చెప్పమ్మా. రాముడు ఎప్పుడు తమ్ముళ్ళు గెలుపు కోసం తాను ఓడిపోయేవాడు. పెద్దయ్యాక ప్రజల సుఖ సంతోషాల కోసం తన సుఖ సంతోషాలు త్యాగం చేశాడు. ఓం నా మా యహ
శివాయ అని వశిష్ఠుడు రాముడి చేత అక్షరాభ్యాసం చేయిస్తూ పరవశించిపోయాడు. అందరూ రామనామం చేత తరిస్తున్నారు. మరి మీరు అని బ్రహ్మను అడిగితే, నా పేరులో కలిపేసుకున్నాను, బ్రహ్మ బ్రహ్మ రామ నాలోనే ఉన్నాయి అని చెప్పాడు. రాముడు ఉపకారం చేసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని అపకారిని ఆ క్షణమే మర్చిపోయేవాడు. పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి అమితం రాముడికి. దూరదృష్టి చాలా ఎక్కువ కలవాడు. వేదాంగులు పురాణాలు నేర్చుకోవటంలో ఏక సంతాగ్రాహి. ధనుర్విద్య, అస్త్రశస్త్ర వినియోగంలో యోధుడు. కళలను ఆస్వాదించేవాడు. మంచి వాక్యాలను ఆకళింపు చేసుకునేవాడు. ఇవన్నీ రామునికి చిన్నతనం నుంచి ఉన్న దివ్య గుణాలు. ఇవన్నీ ఎప్పుడూ ఆచరించేవాడు. ఒక గురువు చేతిలో శిష్యుడు ఎలా మలచబడతాడో రాముడు చూపించాడు. రాముని జీవితంలో ముఖ్యమైన గురువులు ముగ్గురు: వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు. ఒకరోజు విశ్వామిత్రుడు అయోధ్యకి వచ్చాడు. దశరథుడు ఆయనని ఆహ్వానించి పాదపూజ చేసి, మీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, లోకరక్షణార్థం యాగం చేస్తున్నాను, మారీచి, సుబాహులు అనే రాక్షసులు నాకు అవరోధం కల్పిస్తున్నారు, నాకు యజ్ఞం భంగం కలుగుతోంది, నీ కుమారుడు శ్రీరామచంద్రుణ్ణి పంపించు అని కోరాడు. నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను రాముడు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, శ్రీరాముని చేతిలో ఆ రాక్షసులు ఇద్దరు హతం అవుతారు అని చెప్పాడు. రాముడు సత్యపరాక్రముడు అని నాకు, వశిష్ఠునికి, ఇంకా ఎందరో తపోధనులకి తెలుసు. పరమాత్మ కోసం వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ మాటలకి దశరథుడు వణికిపోయాడు. నా పిల్లవాడికి ముక్కు పచ్చలారని పసివాడు, 16 సంవత్సరాలు కూడా లేవు. నేను వానిని నేనే మీతో పాటు వస్తాను, నా సేనతో కలిసి వస్తాను, నా రాముడిని అడగకండి అని వేడుకున్నాడు. మారీచ సుబాహులు రావణాసురుడు పంపగా వచ్చిన రాక్షసులను తెలుసుకున్న దశరథుడు, నేను నా సేనయ్య రావణునితో తలపడలేము, నా రాముడు చిన్నివాడు, అస్సలు పంపలేను అన్నాడు. నువ్వు ఇక్ష్వాక వంశానికి తగవ ఆడిన మాట తప్పుతున్నావు అని హెచ్చరించి వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు. అది చూసిన వశిష్ఠుడు దశరథుడిని, నువ్వు పుత్ర వ్యామోహంతో తప్పు చేస్తున్నావు, ఆయన దగ్గర ఉన్న దివ్య అస్త్రాలతో ఎలాంటి రాక్షసులనైనా హతమార్చగలడు, నీ కొడుకుకి మేలు చేయాలని తీసుకువెళ్తున్నాడు, అడ్డు చెప్పకు అని చెప్పాడు. కులగురువైన వశిష్ఠుని మాటలకి దశరథుడు పుత్ర వ్యామోహం సడలి రాముడిని పిలిచాడు. రామునితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. రాముని చూసి విశ్వామిత్రుడు పరవశించిపోయాడు. విశ్వామిత్రుడు ముందు వెనక రాముడు, లక్ష్మణుడు నడుస్తుంటే 3 తలలు పాములుగా కనిపిస్తోంది అందరికి. రాక్షస సంహారం కోసం లక్ష్మణుడితో కలిసి మొదట అడుగు వేశాడు రాముడు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్న పంచభూతాలు ఆనందంతో పరవశించిపోయి శాంతిస్తున్నాయి. మనలో ఉన్న పంచభూతాలు కూడా రామనామం, రామకథతో పరవశించి శాంతిస్తాయి. రామనామం అంత గొప్పది. విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఆర్ద్రతతో తీసుకువెళ్తున్నాడు రామలక్ష్మణుల్ని. సరయూ నది తీరానికి వచ్చాక రామా అని ఆర్ద్రతతో పిలిచాడు. స్నానం చేసి వచ్చాక మంత్రం ఇస్తాను అన్నాడు. రామునికి తారక మంత్రం అంటే ఆకలి దప్పులు అమ్మా, తర్వాత నేను కొంచెం రాసుకోలేకపోయాను. తారక మంత్రం కాదమ్మా, ఇచ్చింది బల అతి బల. ఓకే, తారక మంత్రం కాదమ్మా, బల అతి బల అని బ్రహ్మ ఉపదేశించిన మంత్రాన్ని ఉపదేశించాడు రామునికి. 2 మంత్రాలు. లక్ష్మణుడికి రాముడు ఉపదేశించాడు. దైవాన్ని తీర్చిదిద్దే అవకాశం వచ్చినందుకు విశ్వామిత్రుడు పరవశించిపోతున్నాడు. ఆ రాత్రి విశ్వామిత్రుని చేయవలసిన సపర్యలు చేశారు రామలక్ష్మణుడు. చాలా బాగుంది, చాలా 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 బాగుంది, సూపర్. చాలా బాగా రాశారండి, చాలా బాగా రాశారు. చాలా బాగా చెప్పారండి శుభా గారు. ఇంకా వల్లి గారు చాలా బాగుంది. నేను లేట్ గా జాయిన్ అయినందుకు నాకు అంత సమ్మరీ అంతా చెప్పేసినట్టు అయిపోయింది. అదే వల్లి గారు చెప్పిన దాంట్లో అదే ఉడత సాయం లాగా నేను కొంచెం రాసుకోగలుగుతున్నాను. వల్లి గారు ఒక్కటండి, బల అతి బల అని చెప్పారు కదా, ఒకటి ఆకలి దప్పులు లేకుండా అన్నారు, రెండోది ఏంటో చెప్పారు, చిన్నది మిస్ అయిపోయింది. దానివల్ల సాటి లేని యశస్సు లభిస్తుంది అని చెప్పారు అన్నమాట. చాలా మంచి పేరు, తర్వాత అలాగా సాటి లేని యశస్సు.
ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. నమస్తే వల్లి గారు. రజని గారు ఎంత బాగా రాస్తున్నారో ఆవిడ. సుబ్బ గారు ఎంత ఫాస్ట్ గాను చక్కగా రాసిస్తున్నారు. నాకు విశ్వామిత్రుడు నడుస్తూ ముందుకి వెనకాతల రాముడిని చూసుకుంటూ వస్తున్నాడా లేదా అని ఆ భావం నాకు చాలా నచ్చింది. అందులో నేను కూడా అందులో తరించిపోయాను. చాలా బాగుంది ఆ భావం కదా, ఎంత బాగుంది, చాలా బాగా చెప్పారు. చెరుకు రసంలో చెరుకులో ఇక్కడ బాగుంది, ఇక్కడ తీగా ఉంది, అక్కడ తీగా లేదు, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు అని ఎలా అయితే మనం చెప్పలేము. చెరుకు అంతా తీయగా ఉంటుంది. ముందు కొరికినా, ముందు తిన్నా, మధ్యలో తిన్నా, వెనకాల తిన్నా ఆ చెరుకు గడ మొత్తం ఎంత తీగా ఉంటుందో రామాయణం కూడా అంత. ఎక్కడ ముట్టుకున్నా, ఎక్కడ ఏం తీసినా బ్రహ్మాండంగా ఆ రామరసం అంత గొప్పది. చాలా బాగా చెప్పారండి. ప్రిబరే రామరసం చాలా బాగుందండి. చాలా వెరీ నైస్, వెరీ వెరీ నైస్. చాలా థ్యాంక్స్ అండి. వల్లి గారు, బ్రహ్మలోని బా కింద రావత్తు, హా కింద మావత్తు, రామ బాగుంది. ఇది ఎంత మాకు తెలియదు అసలు, ఎంత చక్కగా చెప్పారు మీరు దీన్ని. ఈ బ్రహ్మ అనేది తర్వాత BRAHML మళ్ళీ రామ, ఇది ఎంతో బాగుందండి. వింటుంటే చక్కగా అనిపించింది. రాముడు మాకు అన్ని చెప్పిస్తున్నాడు అండి మీతోను. అదే చెప్పిస్తారు. చెప్పమ్మా. బల అతిబలలో ఒకటేమో అల్లసట ఆకలి దప్పులు అన్నారు కదా, రెండోది సాటిలేని యశస్సిస్తుందా ఆ మంత్రాల్లో? అంటే బల ఈ అలసట ఆకలి దప్పులు లేకుండా చేస్తుంది, అతిబల సాటిలేని యశస్సుని ఇస్తుంది అని చెప్పారు అన్నమాట. అదే రజనీ గారు చెప్పినట్టు నిజంగా మీరు ఊహించుకోమన్నారు. అది అలా ఊహించుకుంటే అసలు ఎంత తన్మయత్వం అనిపిస్తుందో. విశ్వామిత్రుడు ఆయన వెనకాల వీళ్ళిద్దరు నడవడం సినిమాల్లో చూసాం చిన్నప్పుడు. అది ఎంత ప్లెజెంట్ గా అసలు ఎంత బాగా ఉందంటే అస్సలకి చాలా బాగుంది. అందుకే అంటాడు త్యాగరాజు, తపమేమి చేశానో విశ్వామిత్రుడు ఆ తాపసి వెనకాతలు నడుస్తున్నారు రాముడు లక్ష్మణుడు, ఆయనేం తపస్సు చేశాడు అని ఆయన తిరిగి చూసుకుంటున్నారు అన్నది. అది అలా ఊహించుకుంటే భలేగా అనిపించింది. మళ్ళీ రామ అని పిలిచినప్పుడు చాలా బాగుందండి, చాలా బాగుంది. నేను కూడా ఒకసారి ఇలా వెనక్కి చూసాను. ఎవరు పదవస్తుందా రామలక్ష్మణుడు ఉంటే బాగుండు అనిపించింది. అవునండి, ఇదే నిజంగా. ఎందుకంటే ఆ భావన మీరు ఆ పరకాయ ప్రవేశం చేసేసారు విశ్వామిత్రుల్లో, అలాగే ఉండాలి. అప్పుడే మనకి అందులో వెళ్ళిపోతాం. రామాయణంలో పుస్తకం చదవడం వేరు, ఇలా భావించుకోవడం వేరు కదా. అందుకే అమ్మవారి నామాల్లో భావనామాత్ర సంతుష్టాయే నమః ఒక్కసారి తలుచుకుంటే చాలా ఆవిడ ఆనందపడిపోతుందని మీరు చెప్పారు. చాలా బ్యూటిఫుల్. అలాంటిది మనకు భావనలోనే ఉంది. అదేనండి, ఇప్పుడు కేవలం మనం ఋషులకు మాత్రమే తెలుసు అని చెప్పారు కదా ఆయన. నాకు తెలుసు ఆయన ఎవరో, వశిష్ఠుడికి తెలుసు, ఋషులకు తెలుసు అని మనం రహస్య శ్లోకంలో చెప్పుకున్నాం. అందుకని మనకి తెలుసు, మనం కూడా ఋషులుగా మారిపోతున్నాం. మనకి తెలుసు క్షణక్షణానికి ఆయన పరమాత్మ అని. దశరథుడికి తెలియదు, కౌశల్యకు తెలియదు, కానీ మనకి మాత్రమే తెలుసు. చూడండి, అంటే మనల్ని కూడా ఋషులుగా మార్చేస్తున్నాడు వాల్మీకి, మార్చేస్తున్నాడు స్వామి. అదే వల్లి గారు, వారం నేను అయోధ్యను కాశీ వెళ్ళొచ్చానని చెప్పాను కదండి. ఆ బిత్తూరు దగ్గర వాల్మీకి ఆశ్రమం కూడా చూసాము. చూసాం. అది ఎంత పీస్ఫుల్ గా ఉందంటే వాల్మీకి ఆశ్రమం. అసలు అక్కడ చాలాసేపు గడిపాం ఏదని చెప్పాలంటే. కానీ అది అయ్యేటప్పటికి అనిపించింది మాట నాకు, రామాయణం ఇలాగా వల్లి గారు మొదలెట్టారు, ఒక వారం వినగా రెండో వారం నేను మిస్ అయిపోయాననే లోపల ఉన్నా కూడా ఆ టైంలో నేను యాక్చువల్గా అక్కడే ఉన్నా నేను. అందుకని నాకు ఏమనిపించిందంటే కోఇన్సిడెన్స్, అది అనుకోకుండా కోఇన్సిడెన్స్. కానీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఆశ్రమం చూసాక మటుకు ఇంకా చాలా ఆ రోజంతా చాలా ఇదిగా అనిపించిందండి. చాలా డివైన్ ఫీలింగ్ అనిపించింది, చాలా ఇమోషనల్ గా అనిపించింది. కానీ ప్రశాంతమైన వాతావరణం అది ఆ ప్రశాంతతలో ఉన్నది మాట. అంత మంచి మహర్షి కాబట్టి మరి అంత ప్రశాంతత ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ ప్రశాంతత అంతా కూడా దాంట్లో చుట్టుముట్టి ఉంది అంతే. అదే అనిపించింది అసలు. అక్కడ అరణ్యంలో అలాగే ఆశ్రమంలో అక్కడ ఉండటం, అంత ప్రశాంతంగా ఉండటం అనేది ఇప్పటికీ కూడా అందరికీ మనసులో ఉందంటే దానికి నిజంగా చాలా గొప్ప విషయం కదా అది. అదే అనిపించింది. మనం కొలత వేయలేం దానికి, వీ కెనాట్ మెజర్ ఇట్ అంతే.
ఆ భావన వచ్చింది. చాలా 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 బాగుంది. చాలా హ్యాపీ. అంటే నిజంగా ఒక రకంగా అయ్యో మిస్ అయిపోయాను క్లాస్ అనిపించినా కూడా ఆ టైంలో అక్కడ ఉండటం అనేది గొప్ప ఫీలింగ్ వచ్చిందండి. గొప్ప ఫీలింగ్ వచ్చింది నాకు, అసలు గొప్ప ఫీలింగ్. ఎక్కడుందండి వాల్మీకి ఆశ్రమం? వినడం పొరపాటు, ఇంకోసారి చెప్పరా? బిత్తూర్ అండి, బిత్తూర్ అని చెప్పి మనకి కాన్పూర్ కి వెళ్లే దోవలో ఉంది అది. ఓహో, అక్కడ అంటారా? ఓకే ఓకే. కాన్పూర్ మమ్మల్ని బిత్తూరు తీసుకెళ్లారు, బిత్తూరు కూడా తీసుకెళ్లారు, వాల్మీకి ఆశ్రమం కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడ అప్పటికే ఆవిడ లవకుశలకి అవి ఉన్నాయి, కానీ వాల్మీకి ఆశ్రమం గురించి చెప్తున్నా. ఆశ్రమం ఉన్న అదే వాల్మీకి ఆశ్రమమే. బిత్తూరు అంటే నాకు చిత్తూరు లాగా వినపడి అందుకే ఇక్కడ దగ్గర అయితే చూడొచ్చు కదా అని భావంతో అడిగా. అర్థమైంది. ఓకే. నాకు అంటే కలిగిన ఫీలింగ్ ఇమోషనల్ కాదు, అదే అంటే ఇన్ని సంవత్సరాలకి కూడా త్రేతాయుగంలో జరిగిన దానికి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకు కూడా అంత ప్రశాంతత అక్కడ ఆవరించి ఉంది అంటే అది గొప్ప ప్రదేశం కదా. అది బాగా అనిపించింది నాకు. అది చాలా ఇది అనిపించింది అండి. నిజంగా రామాయణం మొదలెట్టి వినటం అనేది నాకు చాలా అసలు అది ఒక రకమైన దాన్ని ఏమంటే ఆ ఛాన్స్, ఆపర్చునిటీ అనేది ఆ విధంగా వచ్చిందేమో రామాయణం మొదలెట్టి వినటమే అనిపించిందండి. అది కూడా చాలా ఇదిగా అనిపించింది నాకు. చాలా చాలా ఫీల్ అయ్యాను, చాలా మంచిగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు రామాయణం మొదలెట్టి నన్ను కాశీ అయోధ్య కూడా తీసుకెళ్ళగలిగేట్టు చేశారు. రామనామ మహిమ అంతేనండి, రామనామ మహిమే. అదే విజయ. నమస్తే మేడం. మీరు అన్నారు చూడండి, ఆ రాముడు మనకి అంటే దశరథ మహారాజు వాళ్ళకి తెలియదు, ఆ రాముడు ఎవరో మనకి తెలిసింది. ఆ భావన నిజంగా ఎంత బాగుందంటే మనం ఎంత అదృష్టవంతులమో కదా అనిపించింది. అంతటి మహారాజుకి వాళ్ళకి తెలియలేదు రాముడు, మానవులో మనకు తెలిసింది. చాలా ఎమోషన్ అయింది నాకైతే. అంటే ఎంత అదృష్టం చేసుకుంటున్నా రాముడు అని తెలిసింది మనకి అని. చాలా అది పాయింట్ బాగా. చాలా బాగుంది. అలా దైవ కార్యానికి రక్షణ కోసం దైవాన్ని తీసుకెళ్తున్నానన్న విశ్వామిత్రుడి ఆలోచనలు, లోకాలని రక్షించే స్వామికి నేను ఉపదేశిస్తున్నానని ఆయన కూడా అలా ఆలోచించారంటే అదే అంత మహాత్ముడు కూడా. అదే చాలా బాగా అనిపించిందమ్మా, చాలా బాగుంది. దశరథుడు రాముడు దేవుడు అవన్నీ తెలియదు అతనికి. చాలా కలగక కలిగిన సంతానము. రెండోది ఏంటంటే చాలా పొజిటివ్నెస్, నా కొడుకు అని చాలా ఆ ప్రేమ. కానీ అది కూడా ఒక రకమైన భక్తేనేమోనండి. అది కూడా తెలియకుండా ఉన్న భక్తి అని తెలియకుండా రాముడు వెనకాలే ఉంటాం, రాముడు తినటం, రాముడు పడుకోవటం, రాముడితోటే రాముడు అది కూడా ఒక పరమార్థం ఉందేమో దానికి. అది కూడా భక్తేనేమో. ఆయన భక్తి అది వేరే. ఇప్పుడు మనకు తెలిసిన స్వామి మన ఇలా నడుస్తున్నాడు, విశ్వామిత్రుడు వెనకాలే నడుస్తున్నాడు స్వామి. ఆ విశ్వామిత్రుల వారికి వాళ్ళందరికీ తెలిసింది. దశరథుడికి ఆ విధంగా తెలియకపోవచ్చేమో అనిపించింది. కానీ ఆ పుత్రవాత్సల్యం, నా కొడుకు అమ్మో నేను పంపిస్తే ఎలాగా, అమ్మో ఏమవుతుందో చిన్నవాడు, ఈ భావనలన్నీ కూడా అది కూడా ఒక భక్తేనేమో అని ఒక రకంగా. పుత్ర ప్రేమ డామినేట్ చేసేసి పుత్ర ప్రేమ తెలుసుకోలేని స్థితి అంతే. ఒక బిడ్డ నా బిడ్డ అనేదే ఆయన మనసులో అలా ఉండిపోయినది. అది కూడా ఏమో ఒక యశోదలాగా, కరెక్ట్, యశోద ప్రేమలాగా, దశరథుడి ప్రేమ. అదే టూ గుడ్ అండి. నెక్స్ట్ విల్ బి వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి స్వామి ఏం చేస్తాడో. కళ్యాణం, సీతా కళ్యాణం, స్వామి వచ్చేస్తున్నాడు. ఇటు శ్రీరామనవమి, అటేమో కళ్యాణం, రెండు చక్కగా కోయిన్సైడ్ అయ్యి విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైం. మంచిగా హాయిగా అందరం స్వామి అనుగ్రహంతో అందరం చక్కగా వినాలి, తప్పకుండా వినాలి అది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ అండి వల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, బాగున్నారా? వచ్చాను. లాస్ట్ వీక్ వచ్చి జాయిన్ అవుతాను చూస్తే కట్ అయిపోయింది. అది మీరు అన్నట్టుగా ఇవాళ ఇంకో లింక్ లో ఎక్కువ అయిపోయారు కదా, ఆ లింక్ నాకు తెలియక జాయిన్ అవ్వలేకపోయాను. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నా హైదరాబాద్. అవ్వ చూద్దాం అది. సరే వింటా, ఆయన రామయ్య దగ్గరికి, హనుమంతుడి దగ్గరికి వెళ్ళొచ్చావు అని చెప్పేసి. నాకు ఇప్పుడు అన్నిటికంటే ఏంటంటే వాళ్ళు ఇవాళ గడ్డిలో పడుకున్నారు కదా అని బాధేస్తుంది. గుచ్చుకుంటున్నాయి పాపం, గుచ్చుకుంటున్నాయి, ఎలా పడుకుంటున్నారా అని కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. అక్కడ బాధేసింది.
చాలా అసలు అలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ మీ ఎదురుగుండా అక్కడ రాముల వారు గారు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు, ఎదురుగుండా అందరినీ పెట్టారు. సీతారామలక్ష్మణ హనుమంతుడు ఇక్కడ అమ్మో అందరు కనిపిస్తారు. వాళ్ళు అలా అడుగుతున్నా వాళ్ళని, ఎక్కడున్నారు, గడ్డిలో ఉన్నారా మీరు అంటూ. పాపం. చాలా బాగుంది, చాలా బాగుంది. అలా అందరూ దాంట్లో ఏకం అయిపోతున్నారు అన్నమాట, లీనం అయిపోతున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే రాములతో మీరు అన్నారుగా, రాముల వారిని చూసుకుంటే ఆయన వెనక్కి చూసుకుంటే మనం అందరూ కూడా చూసుకుంటూనే మీరు చేస్తున్నారు, అందరినీ చూసుకుంటూ వెళ్ళండి వెళ్ళండి అంటే. రామాయణమే అలాంటిదండి, అమృతం అది. అందులో ఉండిపోతే బయటికి రాలేం కదా. ఎన్నిసార్లు చెప్పండి, ఇది ఏమైనా కొత్త కథ అయినా సరే అంత అంత హాయిగా ఉంటుంది. అదే చాలా బాగుంది. అందరూ తప్పనిసరిగా చక్కగా శ్రీరామనవమికి చేసుకోండి, నామని చెప్పుకోండి. మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి ఆయన గురించి ఇంకా ఇంకా దగ్గర అవడానికి ప్రయత్నించుకోండి చక్కగా. బహుశా మనకి ఎప్పుడు 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం కలుస్తాం, వచ్చే తర్వాత మంగళవారం. ఇప్పుడు మళ్ళీ రాముడు వెళ్ళడం, మిగతా అన్ని పనులు మళ్ళీ ఆయనతో పాటు మనం కూడా అడుగులు వేద్దాం. వేసి రాక్షస సంహారం దగ్గర నుంచి చూద్దాం. చూసి ఆయన ఇంతసేపు ఆయన ముద్దు మాటలు విన్నాము, బుడిబుడి నడకలు చూసాము. ఆయన శౌర్య పరాక్రమాలు మనం వచ్చే వారం నుంచి చూద్దాం. ఇది ఈ రాముడు శత్రు భయంకరుడు, భయం వేసేలా ఉంటాడు. మరి మన బాలరాముడు కాదు కదా, మన అయోధ్య బాలరాముడే ఇదంతా ముందరికి నడుస్తున్నాడు. అంటే ఆ వయస్సులోనే ఉన్నాడు. అలా నడుస్తూ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కళ్యాణం చేస్తున్నాడు. సాటర్డే అమావాస్య రోజు నుంచి మొదలు పెట్టాలండి. అమావాస్య మర్నాడమ్మా, ఉగాది రోజు అంటే సండే అయినట్టు. ఆదివారం. ఓకే, నమస్తే. ఉంటానమ్మా. చాలా సంతోషం అండి, చాలా బాగుంది రామచరితం. థ్యాంక్ యూ వల్లి గారు. రాయండి అమ్మా, అందరూ మర్చిపోకుండా రాసుకోండి. శుభ రాసింది కదా, అలా రాస్తున్నాను మేడం. బాగానే రాసు.